తుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్జ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజి నిగళితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. శ్రీరంగసింహగిరిదేశిక పాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. ప్రియ భగవద్బంధువులారా, నిన్నటి రోజున మన అమ్మ స్నానం చేయడం కోసంగా నీరు కావాలి కనుక వరుణదేవుణ్ణి శాసించింది. మాకు తీర్థం కావాలి, ఆ వర్షం పడేటప్పుడు కూడా ఎలా పడాలో, ఏ విధంగా ఉండాలో అన్నీ కూడాను తాను వర్ణించి చెప్పింది. ఆ తర్వాత ఈ మధ్యలో ఇలా అంటూ ఉండగా వచ్చినటువంటి గోపికల్లో సుమారు ఒక 5 లక్షల మంది గోపికలు ఉన్నారట. వాళ్ళల్లో ఒకరికి ఒక చిన్న సందేహం కలిగింది. సహజం కదా, లోకంలో ఏదైనా ఒక కార్యం చేయాలి అనుకుంటే మధ్యలో అడ్డుపుల్ల వేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ కార్యాన్ని ఎలాగైనా సరే ఆపేస్తారు. అలాంటి వాళ్ళు సహజంగా ఉంటారు కనుక ఇక్కడ ఉన్నటువంటి ఒక గోపిక కూడా తనకి వచ్చినటువంటి ఒక సందేహాన్ని వెలిబుచ్చిందిట. ఏమిటది అనంటే, అమ్మా, మనం ఇంత గొప్పగా వ్రతం చేద్దాం అనుకుంటున్నాం కదా, ఈ వ్రతానికి ఏదైనా ఆటంకం వస్తే ఎలాగా? ఎందుకంటే లోకంలో శాస్త్రం చెప్తోంది కదా, శ్రేయాంసి బహు విఘ్నాని భవంతి మహతామపి అని. చాలా గొప్పవాళ్ళకు కూడాను ఒక మంచి పని చేయాలి అని ప్రారంభిస్తే చాలా విఘ్నాలు వస్తాయి అని ఉంది కదమ్మా, ప్రమాణమే చెప్తోంది. కనుక మనం ఒక మంచి పని వ్రతం చేద్దామని బయలుదేరాం, మనకి ఏదైనా విఘ్నం వస్తే ఏం చేయాలి అని అడిగిందిట. అడిగితే దానికి వెంటనే సమాధానం చెప్పిందిట మన అమ్మ. ఓ పిచ్చి తల్లి, నువ్వు అనుకుంటున్నట్లుగా విఘ్నం అనేటువంటిది రావడం అన్ని వేళల్లో జరగదర్రా. ఎందుకంటే అలా కాదు, మహతామపి అని చెప్పారు కదా, గొప్పవాళ్లకు కూడా విఘ్నాలు వస్తాయన్నారు కదా, కావాలంటే నేను చెప్తాను విను అన్నదిట ఈ గోపిక. ఎవరికి వచ్చింది విఘ్నం? ఎవరు మంచి కార్యం చేద్దామంటే వచ్చింది విఘ్నం? అంటే శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం చేద్దామని దశరథ మహారాజు అనుకోలేదా? దశరథ మహారాజు అంటే మామూలు వాడా? అసలు దశరథుడు అంటే ఏమిటి? దశసు దిక్షు అప్రతిహతారథగతి అని. అంటే 10 దిక్కుల్లో కూడాను ఎక్కడా అడ్డు లేకుండా రథాన్ని నడపగలిగి యుద్ధం చేయగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి కలవాడట దశరథుడు అంటే. అలాంటి దశరథుడు ముహూర్తం పెట్టాడమ్మా. అంటే ఇలా కావాలి, నా కుమారుడికి, జ్యేష్ఠ కుమారుడికి పట్టాభిషేకం కావాలి అని సంకల్పించాడమ్మా. ఆయన సంకల్పిస్తే సరిపోయిందా? వశిష్ఠ మహర్షి స్వయంగా ఏ విశ్వామిత్రుడైతే ఉన్నాడో అలాంటి ఆ విశ్వామిత్రుడు క్షత్రుడై పుట్టి ఆ క్షత్రియత్వాన్ని వదిలి బ్రాహ్మణత్వం కోసంగా అనేక వేల సంవత్సరాలు తపస్సు చేశాడు కదా. అలా తపస్సు చేయగా 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 చతుర్ముఖ బ్రహ్మ వచ్చి, నాయనా నువ్వు బ్రహ్మర్షి అయ్యావు అని అంటే, నువ్వు చెప్తే నాకు నమ్మకం కాదయా, వశిష్ఠుడు చెప్పాలి అన్నట్ట. అంటే వశిష్ఠుడు నువ్వు బ్రహ్మర్షి అయ్యావు అని చెప్తే
నమ్మదగినంత విధానంలో ఆ వశిష్ఠుడు అంత గొప్పవాడు కదా. అలాంటి గొప్పవాడైనటువంటి ఆయన ఈ క్షత్రియ కులానికి అంటే సూర్యవంశానికి పురోహితుడైన, అలాంటి పురోహితుడైనటువంటి వశిష్ఠుడు ఆమోదించినటువంటి ముహూర్తం సంకల్పించింది ఆయన, దానికి ముహూర్తం పెట్టింది, దాన్ని ఆమోదించింది ఈయన. ఇంతకీ ఎవరికండి ఈ పట్టాభిషేకం చేస్తున్నారు? సాక్షాత్తు రామో విగ్రహవాన్ ధర్మ అని ధర్మానికే స్వరూపమైనటువంటి రామచంద్రుడికి కదా పట్టాభిషేకం చేసింది, చేయాలని సంకల్పించింది. పట్టాభిషేకం చేయబోయేటువంటి వ్యక్తి మహానుభావుడే, ముహూర్తం పెట్టినటువంటి వాడు మహానుభావుడే, దాన్ని సంకల్పించినటువంటి వాడు మహానుభావుడే. వీళ్ళిద్దరూ కలిసి అంటే శ్రీరామచంద్రుడికి ఆ వార్త తెలియగానే సీతమ్మతో కలిసి రాత్రంతా కూడాను వ్రతం కోసంగా, అదే మన రేపు జరగబోయేటువంటి దానికి ముందుగా జరిగేటువంటి కార్యక్రమం కోసంగా లక్ష్మీనారాయణ మందిరంలో శయనించినట్లుగా మనం వింటున్నాం కదా. మరి ఇన్ని రకాలైనటువంటివన్నీ కూడా ఉండగా మరి రాముడి యొక్క పట్టాభిషేకం భంగం కాలేదా? విఘ్నం కలగలేదా? మరి ఎందుకు కలగదమ్మా అలాగా? అందరూ మహానుభావులే చేసినవారు, అయినప్పటికీ కూడాను విఘ్నం కలిగింది కదా. అలాగే మనం కూడా ఇప్పుడు ఇలా చేద్దాం అనుకుంటే మనకి విఘ్నం కలుగుతుంది కదా, కలగచ్చు కదా. ఎందుకు కలగకూడదు అని అడిగింది. అంటే అప్పుడు గోదాతల్లి అన్నదట, నిజమే నువ్వు అన్నట్లుగా విఘ్నం అనేటువంటిది కలగచ్చు, కానీ భగవంతుణ్ణి గనక మనం శరణాగతి చేస్తే, ఆయన్ని గనక మనస వాచ కర్మణ స్మరించగలిగితే, సేవ చేయగలిగితే తప్పనిసరిగా ఆయన మన యొక్క ప్రతిజ్ఞని కాపాడటం కోసం సిద్ధంగా ఉంటాడు. దానికి నేను ప్రమాణాలు చెప్తాను విను అంటున్నదిట మన అమ్మ. ఏమిటి అలా ఉన్నాడు ఆయన? ఉన్నాడా? ఉన్నాడు. హిరణ్యకశిపుడు తన యొక్క కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు, ఆయన విష్ణు భక్తుడు. హిరణ్యకశిపుడు విష్ణువుకి శత్రువు అయినటువంటి తన కుమారుడే తన శత్రువుని నిరంతరం కూడా తలుస్తుంటే సహించలేకపోయాడు. అలా సహించలేనటువంటి తత్వంతో అతన్ని అనేక రకాలుగా చంపడానికి ప్రయత్నం చేశాడు, కానీ చావడం లేదు. ఏమిటి ఎన్ని రకాలుగా చంపాలని ప్రయత్నం చేసినా ఇతన్ని ఎవరో ఏదో శక్తి రక్షిస్తోంది అనేటువంటి భావం కలిగింది ఇతనికి. సరేనయ్యా, నువ్వేదో అంటున్నావు కదా విష్ణువు నారాయణుడని, నువ్వు అనేటువంటి విష్ణువు ఎక్కడున్నాడు, చూపించగలవా అని అడిగాడు. అడిగితే ఇతను అన్నాడు కదా, చిన్న పిల్లవాడు, 5 సంవత్సరాల పిల్లవాడు. సర్వత్రాస్తి సదాస్తి కిం బహుగిరా త్వయ్యస్తి మయ్యస్తి చ అన్నాడు. అంతటా ఉన్నాడయ్యా పరమాత్మ. ఎందుకు ఇన్ని మాటలు గనక? నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, సకల జీవరాశిలో కూడాను ఉన్నాడు ఆ పరమాత్మ అన్నాడు. అంతటా ఉన్నాడంటావా? సరే, నేను చూపిస్తున్నటువంటి ఈ స్తంభంలో ఉన్నాడా అన్నాడు. ఓ ఇందుగలడందు లేడను సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు దానవాగ్రణి వింటే అన్నాడు. నీకు బుద్ధి ఉండి చక్కగా నువ్వు యథార్థం తెలుసుకోగలిగితే సర్వత్రా కూడా పరమాత్మని దర్శించవచ్చు. అంటే సరే, ఈ స్తంభంలో ఉన్నాడా చూద్దాం అని గద తీసుకొని స్తంభాన్ని బద్దలు కొడితే పరమాత్మ తన భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు చెప్పినటువంటి మాటను నిజం చేయటం కోసం అని అక్కడికి వచ్చి అన్ని ప్రాంతాల్లోనూ అన్ని వస్తువుల్లో కూడాను తాను చేరి ఉన్నట్ట. ఏ వస్తువుని తను అడుగుతాడో అక్కడల్లా నేను సాక్షాత్కరించాలి, ఆవిర్భవించాలనుకొని చేరి కూర్చున్నట్ట స్వామి. అందుకే నరసింహావతారంలో ప్రధానమైనటువంటిది ఏమిటి అంటే తన భక్తుడి యొక్క మాటని నిజం చేయడం కోసం వచ్చినటువంటి అవతారంట అది. అలాంటి అద్భుతమైనటువంటి అవతారం ఇది అని అంటారు. అంతేకాదు ఇంకొక చోట కూడా ఉంది ప్రమాణం.
అంటే తన భక్తుడు కనుక తనను ఆశ్రయించి తన మనసా వాచా కర్మణ కనుక తనకి సేవ చేస్తే అతన్ని చెప్పినటువంటి మాటను నిజం చేయడం కోసం భగవంతుడు వస్తాడు అని ప్రమాణం ఉంది కదా. మనం కార్యం చేద్దామని, వ్రతం చేద్దామని బయలుదేరాం, మన వ్రతాన్ని నిజం చేస్తాడు తాను. ఎందుకు? ఆయనే తప్ప నాకు ఇంకొక దిక్కు లేదని బ్రతికేటువంటి వ్యక్తులం మనం అని అంటున్నదిట అమ్మ. ఇంకొక చోట ఏమిటి అంటే దుర్యోధనుడు అర్జునుడు ఇద్దరూ కూడాను కృష్ణుడి యొక్క సహాయం కోరటం కోసంగా వచ్చారట. వచ్చినప్పుడు మొట్టమొదటి దుర్యోధనుడు వచ్చాడు, కృష్ణుడు నిద్రిస్తున్నాడు. ఆ నిద్రిస్తున్నటువంటి కృష్ణుడి దగ్గరికి వచ్చాడు. కానీ నిద్రిస్తున్నవాడిని నిద్ర లేపకూడదు కనుక ఆయన నిద్ర లేచేదాకా ఎదురు చూడాలనుకున్నాడు. మహాయుద్ధానికి సహాయం కావాలి. ఆ సహాయం కృష్ణుడి దగ్గర నుంచి అర్థించడం కోసం వచ్చాడు. కానీ ఎక్కడ కూర్చోవాలో అతనికి సందేహం కలిగింది. ఆయనకి తల, పాదాలు ఈ రెండు చోట్ల కూడాను 2 ఆసనాలు వేసి ఉన్నాయి. వచ్చి పాదాల దగ్గరకు వచ్చాడు. కూర్చోబోతూ తన అభిమానధనుడు కదండి, ఛట్ ఇంకా కాళ్ళ దగ్గర నేను కూర్చోవడం ఏంటి, నేను శిరస్సు దగ్గర ఉండవలసిన వాడిని అనుకొని వెళ్ళి తల దగ్గర కూర్చున్నాడు. సరే, ఈ లోపల అర్జునుడు కూడా వచ్చాడు ఇదే అభ్యర్థన కోసం. ఆ అర్జునుడు వచ్చి కాళ్ళ దగ్గర కూర్చున్నాడు, కృష్ణుడి యొక్క పాదాల దగ్గర కూర్చున్నాడు. కొద్దిసేపు ఆ ఇద్దరు కూడాను అలా వేచి ఉండగా కృష్ణుడు టక్కన కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరవగానే మొట్టమొదటి ఏమి దర్శనం ఇస్తుంది? పాదాల దగ్గర ఉన్నది కనుక అర్జునుడు కనిపించాడు. ఓయ్ అర్జున, ఎప్పుడొచ్చావు అని పలకరించాడు కృష్ణుడు. అర్జునుడే కాదు, నేను కూడా వచ్చానన్నాడు దుర్యోధనుడు. ముందుకు వచ్చాడు. ఓహో, నువ్వు కూడా వచ్చావా? నువ్వు కూడా కాదు, ముందు నేనే వచ్చానన్నాడు. ఓహో, నువ్వు ముందు వచ్చావా? కానీ ముందు చూసింది మాత్రం నేను అతన్నే అన్నాడు. సరే బాగానే ఉంది. ఏమిటి, ఇద్దరు యుద్ధం చేసుకోబోయేటువంటి ఇద్దరు శత్రువులు ఒకేసారి నా దగ్గరికి రావడం ఏమిటి అన్నాడు. అంటే అప్పుడు చెప్పాడు, అర్జునుడు చెప్పాడు, ఇతను అడిగాడు, ఏమీ లేదు, యుద్ధంలో నీ సహాయం కావాలి మాకు. నువ్వు ఎలా సహకరిస్తావో మాకు నీ యొక్క సహాయాన్ని అభ్యర్థించడం కోసం వచ్చామన్నాడు. ఓహో, నాకు అందరూ సమానులే, కానీ మరి ఇద్దరూ ఒకళ్ళకొకళ్ళు పోరాడుకుంటూ నన్ను సహాయంగా ఇద్దరు అడిగితే నేను ఎవరికి వెళ్ళాలి? కనుక నేను ఒక చిన్న విధానం చెప్తాను, దాన్ని అంగీకరిస్తే మీకు ఏం కావాలంటే తీసుకోవచ్చు అన్నాడు. ఏమిటది? నేను ఒక పక్షంలో ఉంటా, నాకు సంబంధించినటువంటి 25,000 మంది నారాయణ శక్తి కలిగినటువంటి సైనికులు ఉంటారు, ఒక పక్షంలో ఉంటుంది. మీ ఇష్టం, మీ ఇద్దరిలో ఈ రెండిట్లో ఎవరికి ఏది కావాలన్నా కోరుకోవచ్చు అన్నాడు. అలాగా, అయితే నేను కోరబోతున్నాను అన్నాడు దుర్యోధనుడు. ఆగాగు, నేను ముందు అతన్ని చూశాను కదా, ఎవరినైతే ముందు చూశానో వాడికి మొట్టమొదటి ఛాన్స్ ఇవ్వాలి. ఇంకొకటి, నీకన్నా అతను చిన్నవాడు కనుక చిన్నవాళ్ళకి ముందు అవకాశం ఇవ్వాలి కదా అన్నాడు. సరే అయితే అతన్ని అడగన్నాడు. అర్జునుడు అన్నాడు, కృష్ణ, నాకు నువ్వే కావాలన్నాడు. అయ్యయ్యో, ఎంత పొరపాటు చేశావు అన్నాడు కృష్ణుడు. ఏమైంది అన్నాడు. అయినా నేను ఒక పక్షంలో ఉంటాను, కానీ నేను మాత్రం యుద్ధం చేయను సుమా, యుద్ధం చేయను, ఎవరిలోనో ఆవహించి వెళ్ళి చేయను, ఈ ఆయుధం పట్టను, నేను ఊరికే సలహా ఇస్తానంతే, మరి నేనే కావాలా నీకు అన్నాడు. నువ్వు యుద్ధం చేయకపోయినా పర్వాలేదయ్యా, నువ్వు ఆయుధం పట్టకపోయినా పర్వాలేదయ్యా, నువ్వు నా ముందు ఉంటే చాలయ్యా, నిన్ను దర్శనం చేస్తూ నేను చేస్తే చాలు యుద్ధం, నాకు ఇంకేం అక్కర్లేదన్నాడు. అరే, నా ఒక్కడు ఎందుకు పనికిరాని యుద్ధం చేయనటువంటి వ్యక్తిని నన్ను కోరుకుంటావు? 25,000 మంది అంత అద్భుతమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి సైనికులు ఉన్నారు, నాకు ఎవ్వరు అక్కర్లేదన్నాడు, నువ్వే కావాలన్నాడు. ఎంత ఆనందపడిపోయాడు దుర్యోధనుడు, వెర్రివాడు. ఏమీ యుద్ధం చేయనంటున్నాడు, ఆయుధం పట్టనంటున్నాడు. అలాంటి వాడిని పెట్టుకుని వీడేం చేస్తాడు? సరే పర్వాలేదు, ఏదో కోరకుండా పిల్లవాడో గట్టివాడో అడిగేశాడు కదా. కృష్ణ, అయితే
25,000 మంది నా పాలే కదా అన్నాడు. నీ పాలే పొమ్మన్నాడు. అయితే నేను వెళ్ళొస్తున్నాను అన్నాడు. ఆనందంగా వెళ్ళిపోయాడు. తర్వాత శకుని కోటిగా గట్టిగా కేకలు పెట్టాడు అనుకోండి, ఎవరు బుద్ధి లేనివాడా, ఎంత పని చేసావు, అసలు జగన్నాటక సూత్రధారే ఆయన ఎక్కడుంటే అక్కడ విజయం వస్తుంది, వెర్రివాళ్ళగా ఉన్నావురా నువ్వు అని తిట్టాడు అనుకోండి. బుద్ధిహీనుడు పాపం దుర్యోధనుడు. అభిమానం ఉన్నవాడికి బుద్ధి పనిచేయదు కదా, అహంకారంతో ఉన్నవాడికి బుద్ధి పనిచేయదు కనుక అలా బుద్ధి లేకుండానే కోరాడు. సరే, మొత్తం మీద ఇక్కడ ఏమన్నాడు కృష్ణుడు అండి, నేను ఆయుధం పట్టను, ఆవాహనం చేయనన్నాడు, యుద్ధం చేయనన్నాడు. ఈ వార్త భీష్మ పితామహుడికి తెలిసింది. భీష్ముడు వెంటనే, ఓ కృష్ణుడు ఆయుధం పట్టడా, యుద్ధం చేయడా, నేను ఆయన చేత ఆయుధాన్ని పట్టిస్తాను అన్నట్టు అని ప్రతిజ్ఞ చేసేట భీష్ముడు. నేను ఎలా అయినా సరే ఆయన చేత ఆయుధాన్ని పట్టిస్తానని ప్రతిజ్ఞ చేసేట భీష్ముడు. ఆ వార్త కృష్ణుడికి తెలిసింది. అందుకనే యుద్ధం జరిగేటప్పుడు ఆయుధం పట్టనన్నాడు కదా, పట్టనన్నటువంటి తాను పట్టవలసి వచ్చింది. ఎందుకని? యుద్ధం జరుగుతోంది, భీష్ముడితో యుద్ధం. ఆ అర్జునుడి మీద విపరీతంగా వేసేస్తున్నాడు. ఒకటేమైనా వర్షం, బాణ వర్షం కురిపిస్తున్నాడు అతని మీద. అతను ఊపిరాడటం లేదు. అలాంటి అద్భుతమైనటువంటి యుద్ధం జరుగుతోంది. చివరికి అతని యొక్క బాణంతో కృష్ణుణ్ణి కూడా కొట్టాడు. కృష్ణుణ్ణి కూడా కొట్టి, సరే తనని కొడితే ఏం అనుకోలేదు, కానీ అర్జునుడిని ఊపిరాడకుండా చేస్తుంటే ఇంకా సహించలేకపోయాడు. ఏమయ్యా అర్జున, యుద్ధం చేస్తావా లేదా నువ్వు? అదేంటి బావా, అతను ఎవరనుకుంటున్నావు? నా తాత, నన్ను చిన్నప్పటి నుంచి ఎత్తుకుని పెంచినవాడు, అతని మీద నేను బాణాన్ని వదిలి అతన్ని చంపమంటావా అన్నాడు. అరే, ఇక్కడికి వచ్చి నువ్వు కార్పణ్య దోషాన్ని పట్టుకుంటావు, నీకు ఇప్పుడు వచ్చి మమకారాలు పెట్టుకుంటావు ఏమిటి? యుద్ధరంగంలోకి వచ్చిన తర్వాత ఈ గొడవ ఏమిటి? నువ్వు చంపుతావా లేదా? నువ్వు చంపబోతే నేను అంటాను, నేనే చంపుతానన్నాడు. ఒక్క దూకు దూకాడు రథంలో నుంచి. వెంటనే చక్రాయుధాన్ని పట్టాడు, చంపేస్తానన్నాడు. పరిగెట్టుకుంటూ భీష్ముడి మీదకి పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. ఎప్పుడైతే అలా భీష్ముడి మీదకి పరిగెట్టుకుంటూ వెళుతున్నాడో అర్జునుడు పరిగెట్టాడు. అయ్యో, కృష్ణుడు మాట ఇచ్చాడు, నేను ఆయుధం పట్టనన్నాడు, యుద్ధం చేయనన్నాడు. ఇలాంటి వాడు మాట తప్పితే, మరి సాక్షాత్తు పరమాత్మే మాట తప్పితే లోకంలో ఏమైపోవాలి? అందుకని పరిగెట్టుకుంటూ వచ్చి కృష్ణుడి పాదాలు పట్టుకున్నాడు. మహాప్రభో, నువ్వు ఇక్కడి నుంచి కదలకు, నువ్వు యుద్ధం చేయకు, నువ్వు వెంటనే చక్రాయుధాన్ని నువ్వు ఉపసంహరించుకో, నువ్వు చేయడానికి వీల్లేదన్నాడు. మరి ఏం చేయమంటావు? నువ్వు యుద్ధం చేయకపోతే ఈ యుద్ధం ఎలా జరగాలి? ధర్మస్థాపన ఎలా అవ్వాలి? నువ్వు యుద్ధం చేయాలి, అతన్ని కొట్టాలి, నువ్వు తప్ప ఇంకెవరు కూడా చంపలేరు అతన్ని అన్నాడు. ఇతను, బాబు నేను యుద్ధం చేస్తానయ్యా, నువ్వు ఆయుధాన్ని వదిలేసేవయా అని ప్రార్థిస్తే అప్పుడు కృష్ణుడు ఆయుధాన్ని వదిలేశాడు. ఏంటండి మాట తప్పాడంటే, భగవద్గీతలో ఒక మాట వస్తుంది, ఓయ్ అర్జున, నువ్వు ప్రతిజ్ఞ చేయబోయ్ అన్నాడు. ఏమని ప్రతిజ్ఞ చేయమంటావు అన్నాడు. నమే భక్త ప్రణశ్యతి అని చెప్పమన్నాడు. అంటే నా భక్తుడు ఎప్పుడు చెడడు అని ప్రతిజ్ఞ చేయవయా అన్నాడు. అదేమిటి కృష్ణ, నీ భక్తుడు చెడని నేను ప్రతిజ్ఞ చేయడం ఏంటన్నాడు ఈ అర్జునుడు. మరి ఏం చేయమంటావయ్యా? నేను ప్రతిజ్ఞ చేస్తే జారిపోతూ ఉంటానన్నాడు. నేను ప్రతిజ్ఞ చేసినా జారిపోతాను, కానీ నా భక్తులు చేసినటువంటి ప్రతిజ్ఞను మాత్రం జారనివ్వను అన్నాడు. అందువల్ల నేను చేసినటువంటి ప్రతిజ్ఞ ఎక్కడ జారిపోయాడండి? అదిగో ఆ భీష్ముడి దగ్గర జారిపోలేదా? భీష్ముడు ఏమన్నాడు? ప్రతిజ్ఞ చేశాడు, కృష్ణుడి చేత ఆయుధం పట్టిస్తానని. మరి అతను పట్టిస్తానన్నటువంటి మాటను నిజం చేయడం కోసం అతని చేత పట్టించాడు, ఆ పట్టాడనమాట ఆయుధాన్ని. కనుక అలా ఆయుధాన్ని పట్టి యుద్ధం చేయడానికి వచ్చాడు. ఆ భీష్ముడు యొక్క మాటను నిజం చేయడం. భీష్ముడు పరమ భాగవతోత్తముడు, భక్తుడు ఆయన. కనుక నమే భక్త ప్రణశ్యతి, నా భక్తులు ఎప్పుడూ చెడరు అని అర్జునుడు భాగవతుడు గనక, భక్తుడైనటువంటి వాడు చేసిన ప్రతిజ్ఞను నేను నిలుపుతాను గనక, నువ్వు ప్రతిజ్ఞ చేస్తే నీ ప్రతిజ్ఞను నేను కాపాడుతాను అని చెప్పి చేయించేట అని మన అమ్మ చెప్తూ, చూసారా భగవంతుడు భక్తులు చేసినటువంటి ప్రతిజ్ఞను ఎప్పుడు కాపాడుతాడమ్మా, అది గుర్తుపెట్టుకోండి. మనం వ్రతం చేయడానికి బయలుదేరాం. ఇలా వ్రతం చేయడానికి బయలుదేరినటువంటి మన యొక్క ప్రతిజ్ఞ, మన ఏంటి వ్రతం, ఒక దీక్ష. ఆ దీక్షను ఎప్పుడూ కూడా కాపాడడానికి పరమాత్మ ప్రయత్నం చేస్తాడు. కనుక విఘ్నం కలుగుతుందని మనం బెంగపడవలసినటువంటి అవసరమే
మనకి లేదు, కనుక బయలుదేరండి అని మన అమ్మ చెప్తుంటే, అలా కాదమ్మా, ఏం చేయాలి? ఆయన మన యొక్క మాట నిజం చేయాలి అంటే మనం ఏదో చేయాలని చెప్పావు కదా, ఏం చేయాలి అని అడిగితే అప్పుడు చెప్తోంది పాసురంలో అమ్మ ఏం చేయాలో. అదొకసారి పాసురాన్ని అనుసంధానం చేసుకొని విందాం. మాయనై మన్ను వడమదురై మైందనై தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் அணிவிளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித்தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகுதருவான் நின்றனவும் தீயினில் தூசாகும் செப்பு ఏలోరెంబావాయ్ అంటున్నది. మొట్టమొదట భగవంతుణ్ణి మనం మనసా వాచా కర్మణ పూజించాలి అని చెప్తాను. అయితే ఆ భగవంతుడు ఎవడండి, ఎలాంటి వాడండి? మాయనై అన్నది. మాయనై అంటే మాయగాడు అన్నమాట. మాయగాడు ఏమిటండి? మాయ శబ్దానికి అర్థం ఏమిటండి అంటే ఆశ్చర్యకరమైనటువంటి చేష్టలు గలవాడు అన్నమాట. ఆయన చేసేటువంటి చేష్టలన్నీ ఆశ్చర్యంగా ఉంటాయి కనుక ఆయనకి మాయనై అని పేరు. అంటే అర్థం ఏంటి? ఆశ్చర్యకరమైనటువంటి చేష్టలు, గుణాలు ఈ రెండు కూడా కలిగినటువంటి వాడు. అంటే దీని చేత పరత్వం చెప్పబడుతోంది, సౌలభ్యం చెప్పబడుతోంది. అయితే ఆశ్చర్యకరమైనటువంటి చేష్టలు ఏమిటండి? కృష్ణావతారంలోకి వెళ్ళినప్పుడు మనం చాలా అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైన చేష్టలు చేశాడు చిన్నప్పుడే. ఏమండి, ఎవరైనా పుట్టగానే మాయ చేస్తారా? ఏమీ తెలియని వయసు కదా అది. కానీ పుట్టగానే తాను అద్భుతమైనటువంటి చేష్టలు చేశాడు. ఏం చేశాడండి? పుట్టింది కారాగారంలో పుట్టినటువంటి కృష్ణుడు వెంటనే తండ్రికి ఆజ్ఞ ఇచ్చాడేమని, మీరు బయలుదేరి నన్ను తీసుకొని వెళ్ళి రేపల్లెలో నంద గోకులంలో యశోద పక్కన పెట్టండి, ఆ యశోదకు పుట్టినటువంటి పిల్లని తీసుకొని ఇక్కడికి రండి అన్నాడు. అదేమిటి, ఎలా వెళతాం? మాకు చేతులకి బేడీలున్నాయి, కాళ్ళకి అంతా కూడా నువ్వు బేడీలు పెట్టారు, మరి ఇక్కడి నుంచి మేము ఎలా వెళ్ళాలి? అయినా తలుపులు బంధించబడి ఉన్నాయి, తాళాలు వేసి ఉన్నాయి, బయటంతా కావలి వాళ్ళు ఉన్నారు. అందులో ఇప్పుడు అష్టమ గర్భం యొక్క భయం చేత అతను ఇంకా ఎక్కువ మందిని పెట్టాడు కావలి వాళ్ళని. వీళ్ళందరినీ దాటుకొని ఎలా వెళ్ళాలి నేను అనుకుంటూ ఉంటే చిన్న చిరునవ్వు నవ్వేట కృష్ణుడు. అంతే, టకటకటగా చేతులకున్నటువంటి బేడీలు ఊడిపోయాయి, కాళ్ళకున్నటువంటి సంఖ్యలు ఊడిపోయాయి, ఉన్నటువంటి తాళం చిప్ప దానంతట అది తెరుచుకొని కింద పడింది, గడియలు తెరుచుకున్నాయి, బయట ఉన్నటువంటి వాళ్ళందరూ నిద్రలోకి వెళ్ళిపోయారు. పుట్టగానే ఆశ్చర్యకరమైనటువంటి చేష్టలు చేసినటువంటి మహానుభావుడు కృష్ణుడు తప్ప ఇంకెవరు లేరు. సరే, ఇలా చేశాడు. చేసిన తర్వాత ఆయన్ని తీసుకుని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉంచారు. ఆవరేపల్లెలో ఉంచి అక్కడి నుంచి ఆవిడ్ని తీసుకొని వచ్చేసారు అనుకోండి. అక్కడ ఉన్నటువంటి యశోదమ్మ వాళ్ళు కూడా నిద్రలో ఉన్నారట. యశోదమ్మకి నేను సంతానం కన్నాను అని మాత్రమే తెలుసుడు కానీ
కన్న సంతానం పురుషుడా స్త్రీయా తెలియదుట. కళ్ళు తెరిచి చూసేటప్పటికే ఇతనున్నాడు, ఇతనే నా సంతానం అనుకొని ఆవిడ చాలా ఆనందంగా పెంచుతున్నది. సరే, ఇలా పెరుగుతున్నాడు కృష్ణుడు అక్కడ రేపల్లెలో. కృష్ణుడు పుట్టక పూర్వం రేపల్లెలో ఉన్నటువంటి గోపికలందరి ఇళ్లల్లో అన్ని సామాను కిందనే ఉండేవిట. కృష్ణుడు పుట్టిన దగ్గర నుంచి అన్ని ఉట్లకెక్కినేటివా. అదేమిటండి, ఎందుకండి ఇలాగా అంటే, కృష్ణుడు పుట్టిన దగ్గర నుంచి అల్లరి చేష్టలే, అన్ని అల్లరి చేష్టలు చేసేవాడు. ఆ ఆశ్చర్యకరమైన చేష్టలు ఏమిటండి అని అంటే, నడవటం వచ్చింది, ముందు చిన్నగా కూర్చోవడం, పాకటం, అక్కడి నుంచి లేవడం. ఆ లేవడం కూడాను విచిత్రం. మన వాళ్ళందరూ ఇప్పుడు ఏదో 3 చక్రాల బండి ఇచ్చి నడిపిస్తుంటారు నడక నేర్పడానికి పిల్లలు. ఆ రోజుల్లో కృష్ణుడు నడక ఎలా నేర్చుకున్నాడో తెలుసునా? చిన్న చిన్న దూడలు ఉంటాయి చూసారా, అలా వెళ్ళి వెళ్ళి పాకి పాకి దాన్ని తోక పట్టుకునేవాట. దాన్ని తోక పట్టుకుంటే అది మామూలుగా ఉండదు కదండి, ఎగురు గంతులు వేస్తుంటుంది. అప్పుడు అలా 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 అడుగులు వేస్తూ నడుచుకునేవాడు. నెమ్మదిగా అది నడుస్తూ ఉంటే దాంతోపాటు నడిచేవాడు. అలా నేర్చుకున్నట్టు నడకలన్నీ. సరే, అది అయిపోయింది. నెమ్మదిగా నడవడం వచ్చేసింది. అందరి ఇళ్ళకి నెమ్మదిగా బయలుదేరాడు. ఈయనకు పెద్ద ట్రూపు మళ్ళీని. ఎవరు, కొంతమంది ఆ గోపబాలురు ఉండేవారు, వాళ్ళందరినీ వేసుకుని వెళ్ళేవాడు. కొన్ని కోతులు ఉండేవిట, ఆ కోతుల మందను కూడా తీసుకెళ్ళేవాడు దొంగతనం చేయడానికి. సరే, వాళ్ళ ఇళ్ళకు వెళ్ళేవాడు, గోపికల ఇళ్ళకు వెళ్ళేవాడు, దొంగతనం చేయాలి. దొంగతనం చేసేవాడు. ఎప్పుడు పాపం పిల్లలు, వీళ్ళకి ఎవరికి తెలియదు ఇలాంటి వాడని కృష్ణుడు. అందుకని కిందనే పెట్టుకుని ఉండేవాళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వెన్న, పాలు, మిగడ అంతా హాయిగా తాను ఆరగించి పక్క వాళ్ళందరికీ పెట్టేసి, కోతులకు కూడా పెట్టేసి, వెళుతూ వెళుతూ కుండని ఢామ్ అని బద్దలు కొట్టేసి వెళ్ళిపోయేవాడు. ఇది అందరిళ్లలో అలా జరిగిపోతుంది. వీళ్ళందరూ కనిపెట్టారు, ఓహో వీడి కృష్ణుడి పనే ఇదంతా కూడాను అని. అందుకని ఈ కృష్ణుడు ఇంకా మాయగాడు, ఇలా ఎప్పుడు వస్తున్నాడో తెలియట్లేదు, ఎప్పుడు వెళుతున్నాడో తెలియట్లేదు, ఇంట్లో కుండలన్నీ బద్దలైపోతున్నాయి, ఏం చేయాలో తెలియక అప్పుడు ఆలోచన వచ్చి ఉట్లల్లో పెట్టారు. పిల్లవాడు కదా, పైకి ఎక్కలేడు కదా, తీసుకోలేడు కదా అని వాళ్ళ ఉద్దేశం. ఉట్లల్లో పెట్టారు. ఇంకా అక్కడి నుంచి అన్నీ ఉట్లకే చేరుతున్నాయి. సరే, పాపం ఉట్లల్లో చేరినటువంటి వాటిని కూడా ఎలా తీసుకోవాలో బాగా తెలిసినటువంటి వాడు. అందుకని ఏం చేశాడు, ఈ పక్కనున్నారు కదా పిల్లలు, మరి ఆ పిల్లల్ని తీసుకొచ్చే వంగ పెట్టేశాడు. అలా వంగున్నటువంటి అతని మీద, అతను కూడా వంగున్నది, ఓ రోలు తీసుకొచ్చాడు, రోటి మీద అతను నిలబెట్టాడు. అతని మీద ఇతను ఎక్కాడు. ఎక్కిన తర్వాత ఆ ఉట్టి అందింది. ఆ ఉట్టిని పట్టుకున్నాడు, దాంట్లో ఉండేటువంటి వెన్నని తీసుకున్నాడు, తిన్నాడు, ఆరగించాడు. అంతా అయిపోయిన తర్వాత కొండ తీసి డామ్ అని కింద కొట్టేశాడు. అందరికిచ్చి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. అరేరే, ఉట్లల్లో పెట్టినా కూడాను ఇది ఎక్కడ ప్రారంభం మనకి అనుకున్నారు గోపికలు. చివరికి ఇలాంటి చేష్టలు చేస్తుండేటువంటి కృష్ణుడి మీద ఇంకా ఊరంతా కూడాను బయలుదేరి యశోదమ్మకి పిత్తిరి చెప్పడానికి వెళ్ళింది, చాడీలు చెప్పడానికి వెళ్ళింది. ఏంటమ్మా, మేము ఊళ్ళో ఉండాలా వెళ్ళిపోవాలా? ఏమనుకుంటున్నావు, నీ పిల్లవాడు ఎంత అల్లరి చేస్తున్నాడు, ఏదో చూడు మా ఇంటికి వచ్చేసాడు, మా ఇంట్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి పిత్రిలు చెప్తున్నారు. ఒక ఆవిడన్నది, మా ఇంటికి వచ్చాడు, రోడ్లు పెట్టుకున్నాడు, దాని మీద మనుషులను ఎక్కించాడు, ఆ ఉన్నటువంటి వెన్ననంతా తిన్నాడు, వెళ్ళిపోయాడని పిత్రి చెప్పింది. ఇంకో ఆవిడన్నది, అమ్మా పండగ వస్తుంది కదా అని నేను ఇల్లంతా శుభ్రంగా కడుక్కున్నాను, ఇంటి మధ్యలోకి వచ్చి మలమూత్రాలు విసర్జించి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడమ్మా, మీ పిల్లవాడు ఏం చేయాలమ్మా అన్నది పాపం ఇంకో ఆవిడ. ఇదిగో చూసావా, ఇదిగో ఈ పిల్లవాడిని చూసావా, చూడు ఇప్పటికీ ఏడుపు ఆపలేదు, ఎందుకు ఏడుస్తున్నాడమ్మా అడిగింది యశోదమ్మ. మరి ఏం చేయమంటావు, మా ఇంట్లో అలా ఉన్నాడు, ఇదిగో వీడు దొంగలాగా వస్తున్నాడని చెప్పి అవన్నీ కూడాను తీసి తాళాలు వేసి పెట్టాను నేను లోపల. ఇంటికి వచ్చాడు, ఎక్కడ వెన్న, పెరుగు, మీడ కనిపించలేదు. చివరికి కనిపించకపోతే కోపం వచ్చింది. అదో ఈ పిల్లవాడు ఉయ్యల్లో ఉన్నాడు, వచ్చి ఒక్కసారి కళ్ళు ఇలా తెరిచి అని భయపెట్టాడు, గిచ్చాడు, గిల్లాడు. దీంతో ఇంకా ఎత్తుకున్నాడు, ఇతను ఏడుస్తున్నాడు. ఏడున్నొక్క రాగం అంటారు దాన్ని, ఏడుపుని. ఏడవడం మొదలు పెట్టాడు. ఇలా ఏడుస్తున్న పిల్లవాడిని ఎంతసేపటి నుంచి సముదాయిస్తున్నాం,
సరే, ఇంకో ఆవిడన్నది కదా, ఇంకెంత విడ్డూరం అమ్మా, చూడు మా ఇంటికి వచ్చి మా ఇంట్లో వచ్చాడు, లోపలికి దొంగ పిల్లిలాగా వెళ్ళాడు, అలా వెళ్ళి ఆ వెన్న ముద్ద తీసుకుంటున్నాడు, తీసుకొని తినబోతుంటే నేను పరిగెట్టుకుంటూ వచ్చి, ఏ దొంగ కృష్ణ, నువ్వు ఇలాంటి పని చేస్తావా, నువ్వెవరు అని అడిగాడు నన్ను. ఓరి దొంగ, మా ఇంటికి వచ్చి నన్ను నువ్వెవరు అంటావా, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అన్నాడు. పాపం, అదేమిటి మా ఇల్లురా, ఓహో మా ఇల్లు అనుకున్నానులే, నాకు తెలియదు అన్నాడు. ఒక్కసారి దూకి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఏం పనమ్మా ఇది. సరే, ఇంకొకసారి వచ్చాడు ఒక ఇంటికి. ఆ ఇంట్లో ఆ గోపిక చెప్తోంది, మా ఇంటికి వచ్చాడమ్మా, నేనేమో మాకు ఇంట్లో గోడ దేవుళ్ళు అని ఉంటారు మాకు, ఆ గోడ దేవుడికి నేను ఆరాధన చేసుకున్నాను. ఆరాధన అయిపోయింది, చక్కగా వండాను, ఆ పదార్థం తెచ్చి ఆ గోడదేవుడు ముందు పెట్టి ఆరగింపు చేయడానికి కోసం కళ్ళు మూసుకున్నానమ్మా. గోడదేవుడా ఆరగించు, గోడదేవుడా ఆరగించు అంటూ కళ్ళు మూసుకున్నాను. నేను కళ్ళు తెరిచేపటికే పదార్థం కనిపించలేదమ్మా. అబ్బో, నేను చాలా ఆనందపడిపోయాను. అదిగో ఆ గోడదేవుడు తినేశాడని ఈ లోపల పరిగెట్టుకుంటూ వచ్చి ఆ చేతిలో ఆ పదార్థం, అరే కృష్ణ నువ్వా తీసావు అని అరిచాను నేను. ఇదిగో ఇలా చేస్తున్నాడమ్మా అంటే వెంటనే నాతో అన్నాడు, వేలుపులటే నాకంటే వేలుపులెవరనొచ్చు, వికవిక నగి ఓ హేలావతి నీ తనూజుండెంగిలి చేశాను అన్నాడు. వెంటనే అన్నట్ట, నీకు ఇంకో గోడ దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, నేను దేవుడిని ఇక్కడ ఉంటే నన్ను వదిలేసి నువ్వు గోడ దేవుడని ఎవరినో ఆరాధిస్తావా, తూ అని ఉమ్మేశాడమ్మా నా గోడ దేవుడి మీద. చూడు చూడు నీ పిల్లవాడు ఎంత అల్లరివాడు, ఇలాంటి పనులా చేసేది అని గట్టిగా కేకలు పెట్టింది. అంటే యశోదమ్మ అన్నది కదా, ఏమర్రా మీరందరూ కూడా నా పిల్లవాడు ఇలాగ వెన్న దొంగతనం చేస్తున్నాడని నా పిల్లవాడి మీద ఫిర్యాదు చేస్తున్నారు, నేనెవరో తెలుసా, నీ రేపల్లకి రాణిని, నందుడు రాజు, రాజు రాణి అయినటువంటి మాకు పాడి తక్కువ అనుకుంటున్నారా, మాకేమన్నా పాలు తక్కువ, పెరుగు తక్కువ, వెన్న తక్కువ, మీగడ తక్కువ, మావాడికి ఏం కర్మ మీ ఇళ్ళకి వచ్చి దొంగతనం చేయాల్సిన అవసరం ఏంటి అని యశోదమ్మ గట్టిగా కేకలు వేసిందట. అంటే మేము అబద్ధం చెప్తున్నాం అంటావా అన్నారట వాడు. సరే, మీరు అబద్ధం చెప్తున్నారో నేనే పొరపాటు పడ్డానో నాకు సంబంధం లేదు, మా పిల్లవాడు అలా చేశాడని మీరు చెప్తున్నారు కనుక మీరు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని రండి, చేస్తున్నప్పుడు పట్టుకొని తీసుకురండి, నేను నమ్ముతాను అన్నదిట యశోదమ్మ. వెంటనే వీళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు. ఇంకా విశ్వసలాడి కోపంతో అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. వాళ్ళందరి ప్లాన్ ఏంటంటే దాన్ని గట్టిగా పట్టుకోవాలి, ఎలాగైనా సరే పట్టుకొని తీసుకొని వెళ్ళి వాళ్ళ అమ్మకి ఒప్పగించాలి. సరే అయిపోయింది. వీళ్ళందరూ ఫిర్యాదు చేసేప్పుడు కృష్ణుడు లేడు అక్కడ. ఇంటికి వచ్చాడు కృష్ణుడు. ఆ దొంగతనాలన్నీ అయిపోయి ఇంటికి వచ్చాడు. అడుగు వేసుకుంటూ లోపలికి నెమ్మదిగా పిల్లిలాగా లోపలికి వెళుతుంటే చూసింది యశోదమ్మ. ఏ కృష్ణ అమ్మా అన్నాడు ఒక్కసారి అమాయకంగా మొహం పెట్టి. ఏమిట్రా నువ్వేంటి అందరి ఇళ్ళకి వెళ్ళిపోయి దొంగతనం చేస్తున్నావుట? నేను దొంగతనం చేస్తున్నా? యశోదమ్మ కొడుకు దొంగ అన్నాడు ఒక్కసారి. ఒరే నాయన, యశోదమ్మ కొడుకు దొంగ అంటే యశోదమ్మ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు కదా. నేను దొంగతనం కాదురా, నీ గురించి అందరూ గొడవ పెడుతున్నారు, నువ్వు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వెన్న దొంగతనం చేస్తున్నావు కదా, చాలా భయంకరంగా చేస్తున్నట్టు గొడవ చేస్తున్నారు. అందరూ వచ్చి ఒకటే అల్లరి అల్లరి అల్లరి, మేము అసలు ఈ రేపల్ని వదిలేసి వెళ్ళిపోతా ఉంటున్నారా వాళ్ళందరూ. అమ్మా నీకు తెలీదే ఏం జరుగుతుందో? ఏంట్రా నాన్న? ఏం లేదే, వాళ్ళ పిల్లలందరికన్నా నేను చాలా అందంగా ఉంటానని కుళ్ళే వాళ్ళందరికీ అన్నాడు. అందుకని నీకు వచ్చి పిత్రులు చెప్తున్నారే, నిజంగా నేను అలా చేస్తానా? నువ్వు రాణివి, నా తండ్రి రాజు, మనకేమన్నా పాడి పంట తక్కువటే అన్నాడు పాపం. అదేరా నాన్న నేను చెప్పాను ఆ మాటే, మాకేమన్నా తక్కువ అని నేను కూడా అరిచాను రా నాన్న. అదేనమ్మా, చూడు వాళ్ళకి ఎంత కుళ్ళో నా మీద
అన్నాడు పాపం కృష్ణుడు. సరే దగ్గరికి తీసుకుంది, ఒళ్ళో కూర్చోబెట్టుకుంది. నెమ్మదిగా అడిగాడు, అమ్మా ఎవరొచ్చారే నా మీద చెప్పడానికి అని అడిగాడు. ఎవరే నా మీద వచ్చి చెప్పింది పితృలు? చూడు చూడు ఎంత పొరపాటు చేసి, వాళ్ళ పిల్లలు బాగాలేదని నేను అందంగా ఉంటాను, నా మీద ఎంత కుళ్ళో, ఎవరమ్మా వాళ్ళు చెప్పు అన్నాడు. అదిగో ఆ ప్రభావతి వచ్చింది, అదిగో ఆ కళ్యాణి వచ్చింది అని ఈవిడ 4 పేర్లు చెప్పింది. ఓ ప్రభావతి, కళ్యాణి, విశాఖ, వీళ్ళందరూ వచ్చారా, సరే సరే అనుకున్నాడు పాపం. వీళ్ళ సంగతి ఏమిటో నేను చూడాలనుకున్నాడు. అనుకున్నటువంటి కృష్ణుడు ఏం చేశాడు, అమ్మ దగ్గర అంతా అయిపోయింది, మళ్ళీ నెమ్మదిగా తుర్రమన్నాడు, బయటికి వెళ్ళిపోయాడు. వాళ్ళందరి గోష్ఠి అంతటిని తీసుకున్నాడు, బయలుదేరాడు. ఏయ్ ప్రభావతి ఇంటికి వెళ్ళాలి మనం అన్నాడు. ప్రభావతి ఇంటికి వెళ్ళాలి, నా మీద పితృ చెప్తుందా, అదేమిటో చూస్తానన్నాడు అని బయలుదేరాడు. ప్రభావతి ఇంటికి వెళ్ళాడు. వెళితే ప్రభావతి ఇంట్లో లేదు. ఇంట్లో లేకపోయేటప్పటికీ సరే వీడు నెమ్మదిగా లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళి వీళ్ళందరినీ తీసుకువెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి ఆ వెన్నంతా కూడాను తిన్నాడు. తాను తీసుకొని అందరికీ కూడాను పంచాడు. అందరూ తింటున్నారు కూర్చొని, తాను కూడా నోట్లో పెట్టుకొని తినబోతున్నటువంటి సమయంలో ప్రభావతి వచ్చింది. అరే రే 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 దొంగ, నువ్వు ఇలా వస్తావా, నువ్వు ఎప్పుడు వస్తున్నావో ఎప్పుడు పోతున్నావో తెలియడం లేదు, నీ సంగతి ఏమిటో, మీ అమ్మ అడిగింది కదా పట్టుకొని చూపించమని, నీ సంగతి ఏమిటో చూస్తానన్నాడు. ఆ అన్నది ఆవిడ వచ్చి గట్టిగా పట్టుకుంది కృష్ణుడిని గట్టిగా పట్టుకునేటప్పటికీ నన్ను వదులు అన్నాడు. బాబు వదలను, ఇవాళ మీ అమ్మ దగ్గరికి తీసుకువెళ్ళి నీ సంగతి ఏమిటో చూపిస్తానన్నది. బాబు నిజంగానా, నన్ను కొట్టిస్తావా అన్నాడు. నిజంగా నేను కొట్టిస్తా. పిల్లలందరూ పరిగెట్టేశారు బాబు, కృష్ణుడు ఒక్కడే ఉన్నాడు. సరే ఆవిడ నీ సంగతి ఏమిటో చెప్తాను ఈవేళ అంటుంది. విసవిసలాడు తీసుకొస్తుంది. కృష్ణుడు వెనక్గా వస్తున్నాడు, ఆవిడ చేయి పట్టుకుంది, ఈడ్చుకొని వెళుతోంది. యశోదమ్మ ఇంటి దగ్గరికి చేరింది. అక్కడ నందుడు కనిపించాడు బయట. నందుడు కనిపించేప్పటికే ఉత్తరాదిలో సహజంగా పురుషులు పెద్దవాళ్ళు కనిపిస్తే గుంగట్ అంటారు, ఆ ముసుగు వేసుకుంటారు, వాళ్ళని చూడరు అన్నమాట. అలా ముసుగు వేసుకొని వెళ్ళిపోతారు, అది గౌరవం. అందుకని గోపిక కూడా అట్లా వచ్చి నందుడు కనిపించేటప్పటికే టక్కన ముసుగు వేసుకొని లోపలికి తీసుకెళ్ళిపోయింది. కృష్ణుడిని తీసుకెళ్ళిపోయి అమ్మా యశోదా అని పిలిచింది. అమ్మ ఏమిటి 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 ప్రభావతి ఎందుకు వచ్చావా అన్నది. పాపం ఆవిడ బయటకు వచ్చి, ఇదిగో చూడు పట్టుకొని తీసుకురమ్మన్నావు కదా నీ పిల్లవాడిని, ఇదిగో తీసుకొచ్చాను చూడు నీ పిల్లవాడు అంటోంది. యశోదమ్మ పక్కపక్క నవ్వేస్తోంది. ఎందుకు అలా నవ్వుతావు, నీ పిల్లవాడిని పట్టుకొచ్చాను, నువ్వే కదా పట్టురమ్మన్నావు, పట్టుకొచ్చాను, ఎందుకు నవ్వుతావు అట్లా అంటే, ప్రభావతి నువ్వు తెచ్చింది ఎవరినో చూసావా అన్నది. అదేమిటి, నీ కృష్ణుడినే మా ఇంట్లో దొంగతనం చేస్తుంటే నేనే స్వయంగా పట్టుకొని తీసుకొచ్చాను, ఒక్కసారి నువ్వు చూడు అన్నది. టక్కన ఒకసారి చూస్తే తన పిల్లవాడు ఉన్నాడు. అర్రే నా పిల్లవాడు ఉన్నాడు ఏమిటి అనుకున్నది. పాపం ఈవిడ కంగారు పడిపోయింది. ఏంటి తల్లి, నువ్వు ఎవరిని చూసినా కృష్ణుడినే గుర్తు తెచ్చుకుంటావా అన్నది. పాపం పొరపాటు అయిపోయింది, సరే సరే వెళ్ళొస్తానన్నది. పాపం ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్ళింది. ఆ గోడ దాటగానే గట్టిగా కేకలు పెట్టింది. ఏమిట్రా నువ్వు నా చేతిలోకి ఎప్పుడు వచ్చావు, కృష్ణుడు కదా నా చేతిలో ఉండాలి, నువ్వెందుకు వచ్చావు ఇక్కడ అని అతన్ని ఈడ్చుకొని తీసుకెళ్తోంది. నీ సంగతి ఏమిటో ఇవాళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత చెప్తానంటోంది. గొడవ చేస్తోంది, తీసుకెళ్తోంది. అలా తీసుకుని వెళుతూ ఉంటే వెంటనే తీసుకుని వెళుతూ అరుస్తూ ఒక్కసారి అలా చూసేటప్పటికి కృష్ణుడు కనిపించాడు. ఇదేమిటి, నిన్న నాకేమన్నా మతిపోయిందా అని గట్టిగా కొట్టుకున్నది. మళ్ళీ చూసింది, కృష్ణుడే ఉన్నాడు. అరే ఇప్పటిదాకా నా పిల్లవాడివి కదా నువ్వేంటి కృష్ణుడు అయ్యావు అన్నది. ఇందాక నేను తీసుకెళ్ళింది కృష్ణుడినే, ఇప్పుడు చూస్తే మధ్యలో యశోదమ్మ కనిపించిన పిల్లవాడు, ఇప్పుడేమో మళ్ళీ కృష్ణుడు కనిపించావు, ఏమిటయ్యా నాకేమన్నా మతిపోయిందా అని పాపం ఏడుస్తోంది ఆవిడ. నీకు మతిపోలేదు, నీ చేతిలో ఉన్నది నేనే అన్నాడు. మరెందుకు ఇలా మారిపోయావు అన్నాడు. నువ్వు మా అమ్మ దగ్గరికి వెళ్ళి పిత్రి చెప్పావుట కదా, నేను దొంగతనం చేస్తున్నానని చెప్పావుట కదా. అవును చెప్పాను, అందుకనే కదా మీ అమ్మ పట్టరమ్మందనే కదా తీసుకెళ్తున్నాను నేను.
అన్నదిట. అందుకే నీ పిల్లవాడిని అయ్యాను నేనన్నాడు. ఇదిగో ప్రభావతి జాగ్రత్త, ఇంకొకసారి కనుక ఎప్పుడైనా ఇలాంటి పని చేస్తే నీ భర్తనవుతాను జాగ్రత్త అన్నట్టు. ఇప్పుడైతే నీ పిల్లవాడినే అయ్యాను, రేపొద్దున నీ భర్తని ఈడ్చుకొని వెళ్ళేలాగా తీస్తాను, నేను నీ భర్తలా కనిపిస్తాను జాగ్రత్త అన్నట్టు. ఊరి బడవ, నీ సంగతి ఏమిటో చెప్తాను అంటూ కర్ర పట్టుకున్నది బాబు తుర్రమన్నట్ట కృష్ణుడు. అదిగో ఇలాగా విచిత్రమైనటువంటి చేష్టలు ఎన్ని చేస్తూ తిరుగుతూ ఉన్నాడు. సరే, గోపికలందరూ పట్టుకొని తీసుకురమ్మన్నది కదా యశోదమ్మ, అందుకని ఎలా పట్టుకోవాలి ఆలోచన చేస్తున్నారు. ఒక గోపిక అన్నది, అమ్మ నేను పట్టుకుందామని పట్టుకుంటే జారిపోయాడే అన్నది. ఎందుకు? కృష్ణుడు వెన్న దొంగతనం చేసిన తర్వాత చెయ్యి కడుక్కోవడం అలవాట్లేదుట, ఒంటికి పూసుకునేవాడు. ఎందుకురా ఒంటికి పూసుకుంటున్నావు అంటే ఎవరైనా పట్టుకుంటే జారిపోవడానికని అలా ఒంటికి పూసుకొని తిరిగేవాడు. అందుకని వెన్న తినేసి ఆ ఒంటికి పూసుకొని తిరుగుతూ ఉండేవాడు. అలాగే ఆ గోపిక అన్నది, నేను పట్టుకుంటే జారిపోయాడే అన్నది. నేను పట్టుకుందామని దగ్గరికి వెళ్ళేటప్పటికే ఒక్కసారి తూవని ఉమ్మేసేసి నోట్లోకి పరిగెట్టేశాడే అన్నదిట ఇంకో గోపిక. ఎలాగైనా సరే మనం వాడిని పట్టుకొని తీరాలి ఇవాళ అన్నది. సరే అంటే సరే అనుకున్నారు. వాళ్ళ ఇళ్లల్లో సిద్ధంగా కూర్చున్నారు. ఎవరో ఇంటికి వస్తాడు కదా, తప్పనిసరిగా పట్టుకోవాలనుకున్నారు. సరే, కృష్ణుడు వెళ్ళాడు ఒక ఇంటికి. వెళ్ళేటప్పటికీ ఆ గోపిక టక్కన అతని కోసం ఎదురు చూస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వెన్న ముద్ద తీసి నోట్లో పెట్టుకునే టైంలో గట్టిగా కేక పెట్టి పరిగెట్టుకుంటూ వెళ్ళి పట్టేసుకున్నది. ఇంకో ఇంట్లో కూడా అదే జరిగింది. పాపం వీళ్ళకి ఎవరికి తెలియదు. ఒక ఇంట్లో వాళ్లే పట్టుకున్నారనుకుంటున్నారు. పాపం తీసుకొని వస్తున్నారు ఈడ్చుకొని. వీళ్ళందరూ ఆ వీధిలో నుంచి ఏమిడ, ఈ వీధిలో నుంచి ఆవిడ, ఆ వీధిలో నుంచి ఆవిడ, అందరూ 4 రోడ్ల కూడల్లోకి వచ్చారు. వచ్చి చూసేటప్పటికి అందరి చేతుల్లో కృష్ణుడు ఉన్నాడు. ఇది ఎక్కడ విడ్డూరమే అన్నారు పాపం వీళ్ళందరూ. ఈ విచిత్రం కూడా చెప్తాం యశోదమ్మకి, పట్టండి తీసుకొని వెళ్దాం పదండి అన్నాడు. అని పాపం వీళ్ళు ఈడ్చుకొని కృష్ణుడిని అలాగా యశోదమ్మ దగ్గరికి వెళ్ళారు. యశోదమ్మ రా, నీ పిల్లవాడి యొక్క విచిత్రాలు చూద్దుగాని రా అన్నారు. ఏంటమ్మా మీరంతా గొడవ ఏమిటి, అరుపులు ఏమిటి అంటూ పాపం వచ్చి తలుపు తీసింది. బయటకు వచ్చేటప్పటికి వీళ్ళందరూ అవాక్ అయిపోయారు. ఎందుకు? ఆవిడ చేతిలో, ఆవిడ చంకలో కూడా కృష్ణుడు ఉన్నాడు. ఆవిడ కృష్ణుడిని ఎత్తుకొని వచ్చింది. ఇదేమిటి, నీ చేతిలో కూడా కృష్ణుడు ఉన్నాడని ఒక్కసారి చూసుకుంటే అక్కడ కృష్ణుడు లేడు. అదిగో ఇలాగా అనేక రకాలైనటువంటి చేష్టలు చేశాడు. సరే, ఇలా ఉంటూ ఉండగా అందరినీ ఆయన ఏడిపించడమే కాదండి, ఆయన్ని ఏడిపించేవాళ్ళు కూడా ఉన్నారన్నారు. ఆయన ఎవరండి ఏడిపించింది అంటే, ఒకసారి కృష్ణుడు స్నానం చేసేవాడు కాదుట, వెన్న పూసుకునేవాడు కదా. మరి స్నానం చేశాడు అనుకోండి, ఏమవుతుంది? వెన్నంతా పోతుంది కదా. ఎవరైనా పట్టుకుంటే జారిపోవడానికి అవకాశం ఉండదుగా అని స్నానం చేసేవాడు కాదు. బాగా సాయంత్రం పూట వచ్చి ఆడుకునేవాడు. ఆడుకుంటుంటే మట్టి అంతా కూడాను దాని మీద పడి వెన్న కదండి మరి అతుక్కుపోయి శరీరం అంతా కూడాను వాసన అలా ఉండేది. ఒకరోజు యశోదమ్మ పిలిచింది, రే నాన్న స్నానం చేయి, వచ్చేయి స్నానం చేయి, ఒంటి నిండా అలా దుమ్ము కొట్టుకున్నది, రా అని పిలిచింది పాపం యశోదమ్మ. వస్తే నేను స్నానం చేయను అన్నాడు బాబు. స్నానం చేయనప్పటికీ ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా చెప్పినా వినకపోయేటప్పటికీ యశోదమ్మకి ఏం చేయాలో అర్థం కాలేదు. చివరికి అన్నది, ఒరే నువ్వు కనుక ఇప్పుడు స్నానం చేయడానికి రాకపోతే నప్పిన్నై కాణిల్ సిరుక్కుం అన్నది. అంటే నప్పిన్న అని అక్కడ అంటే మనం రాధాదేవి అంటుంటాం కదా, రాధాదేవి ఆ ఊళ్ళో పెరుగుతున్నటువంటి పిల్ల. ఆ పిల్ల అంటే చాలా ఇష్టంట కృష్ణుడికి. ఆ పిల్లని పెళ్లి చేసుకోవాలనుకుంటాడట కృష్ణుడు. ఆ చిన్న వయస్సులోనే ఆవిడంటే ఎంతో ప్రేమ గనక ఇలా చెప్పి అతన్ని స్నానం చేయించేలాగా చేయాలనుకున్నదట. ఒరే నువ్వు స్నానం చేయకపోతే నప్పిన్నను చూసి నిన్ను చిరుక్కు నవ్వేస్తుందిరా, పకపక నవ్వేస్తుంది, నిన్ను అసహించుకుంటుంది, నిన్ను దగ్గరకు కూడా రానివ్వదురా అని చెప్పిందట. అయినా సరే నేను మాత్రం స్నానం చేయను అన్నాడు. సరే ఏం చేయాలి వీడిని స్నానం చేయడానికి అని అనుకున్నది.
అనుకుని చివరికి ఒక ఆలోచన వచ్చిందట. ఏమిటి? దానికి మన ఏమంటారు, గజ్జలతో చేసినటువంటి ఆభరణాలంటే చాలా ఇష్టంట కృష్ణుడికి. అందుకని గజ్జలతో చేసినటువంటి ఆభరణాలంటే ఇష్టం కనుక తాయిలం వెంటనే అన్నదట, రే నీకు గజ్జలతో చేసినటువంటి ఆ గంటలతో చేసినటువంటి ఆభరణాలన్నీ ఇస్తానురా, నీకు ఈవేళ తొడుగుతాను, నువ్వు స్నానం చేస్తే అన్నది. నిజంగానా అన్నట్ట. నిజంగానరా, సరే అయితే స్నానం చేస్తా అన్నట్ట. వచ్చాడు, స్నానం చేశాడు. నిజంగానే అమ్మ గంటలతో చేసిన ఆభరణాలన్నీ ఒంటి నిండా ధరింపజేసింది. చేసి, నాన్న బయటికి వెళ్ళకే, ఇవన్నీ బంగారం రా, ఎవరైనా పట్టుకుపోతారని. అమ్మా నేను అస్సలు వెళ్ళను, నువ్వు వెళ్ళి నువ్వు పని చూసుకో, నేను ఎట్లా వెళ్తానా, అమ్మో ఇంత విలువైనటువంటి వస్తువులు ఎవరైనా పట్టుకుపోతే, అబ్బో నా పిల్లవాడు చాలా బుద్ధిమంతుడయ్యాను అనుకున్నది పాపం యశోద. సరే నేను వెళుతున్నాను, నువ్వు జాగ్రత్త నాన్న, నువ్వు బయటికి వెళ్ళకి, ఇక్కడే ఉండు. ఉంటానమ్మా, నువ్వు వెళ్ళు అన్నాడు. పాపం అన్నటువంటి తాను వెంటనే అమ్మ లోపలికి వెళ్ళడం ఏంటి, ఇతను తుర్రుమంటం ఏంటి, రెండు జరిగిపోయినాయి. వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ఒక ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి దొంగతనం చేద్దాం అనుకుని లోపలికి వెళ్ళాడు. వీళ్ళందరూ కూడా కృష్ణుడిని పట్టుకోవాలి. ఎలా పట్టుకోవాలి? ఎప్పుడు వస్తున్నాడో తెలియదు, ఎప్పుడు వెళుతున్నాడో తెలియదు. ఎలా తెలుసుకోవాలి, అతను వచ్చింది ఎలా తెలుసుకోవాలి అని ఆలోచన చేసి వాళ్ళందరూ ఏం చేశారంటే, ప్రతి ఇంట్లో కూడా అతను రావడానికి తెలుసుకోవడానికి ఒక ఉపాయం పని ఒక గోపిక సలహా ఇచ్చింది. ఏమిటి ఇది అంటే, ఉట్లకి గంటలు కట్టండి అన్నది. ఉట్లకి గంటలు కడితే అతను వచ్చి టక్కన ఆ ఉట్టిని పట్టుకుంటాడు కదా, ఉట్టి కదులుతుంది కదా, గంట మోగుతుంది కదా, మోగగానే మనం అందరం వచ్చేసి గట్టిగా పట్టేసుకోవచ్చు కదా అన్నది. అబ్బా చాలా బాగుంది ఐడియా అన్నారు. వెంటనే అందరూ కూడాను ఉట్లకి గంటలు కట్టారు. అదేమిటో ఈవేళ అమ్మ కూడా ఒంటి నిండా గంటలే పెట్టింది. సరే ఇంటికి వచ్చాడు. వచ్చినటువంటి కృష్ణుడు వెన్న దొంగతనం చేద్దాం కదా అని కుండ పట్టుకొని ఆ ఉట్టిని పట్టుకొని కొద్దిగా తీద్దాం అనుకునే సమయంలో గంట కనిపించింది. అమ్మ నన్ను పట్టుకోవడానికి వీళ్ళు చాలా పెద్ద ప్లాన్ వేశారు, ఇదో గంట పెట్టారు ఇక్కడ, అంటే ఈ గంట మోగితే నన్ను వెంటనే అర్థం చేసుకున్నాడు, ఓహో నా ఒంటి మీద కూడా గంటలు ఉన్నాయి, నేను కదిలితే గంటలు మోగుతాయి, అది కదిలినా గంటలు మోగుతాయి, ఇప్పుడు ఏం చేయాలనుకున్నాడు. వెంటనే తాను అన్నాడు, గంటలకు అన్నిటికీ ఆజ్ఞ ఇచ్చాడు. మరి చేతన అచేతనాలన్నిటికీ కూడా ఆజ్ఞ ఇవ్వగలిగినటువంటి వాడే, అన్నిటి సృష్టి ఆయనే కదా చేసింది. వెంటనే ఆజ్ఞ గంటలు స్వామి అన్నయ్య బాబు, ఇదో నేను వెన్న తిని వెళ్ళేదాకా మీరు మోగారా, మీ పని మీరు కానివ్వండి అన్నయ్య బాబు, మీ పని మీరు కానివ్వండి అనేటప్పటికీ సరే జాగ్రత్త అని పాపం ఆ వెన్న ముద్ద తీసుకున్నాడు. తీసుకొని నోట్లో పెట్టుకోబోతున్నాడు. గణగణగణ మోగినట్టు అవన్నీ. బుద్ధి లేదా మీకు అందరం ఇలా మోగుతారండి, అయ్యో అలవాట్లో పొరపాటు అన్నట్టు. ఏమిటి అలవాట్లో పొరపాటు, నీకు ఆరగింపు చేస్తున్నప్పుడు మోగాలి కదా అయ్యా, అందుకని మోగా. నీకు ఆరగింపు జరుగుతున్నప్పుడు మోగాలి కదా, మర్చిపోయి మోగేసావు, నువ్వు ఆరగింపు అవుతుంది కదా మీ మొహం అని. వెంటనే పాపం ఈ లోపల గోపిక రానే వచ్చేసిందిట. ఏం చేయాలో అర్థం కాలేదు పాపం. వెంటనే నోట్లో అప్పుడు పెట్టుకున్నాడు కదా కొద్దిగా వెన్న, ఆ వెన్న థూ అని ఉమ్మేసాట ఆవిడ కళ్ళల్లోకి. ఒక దూకేసి పరిగెట్టిపోయాడు. ఇలాగా అనేకమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి చేష్టలు చేసేటువంటి వాడు నీ పిల్లవాడమ్మా అన్నట్లుగా, అదిగో ఆ ఆశ్చర్యకరమైనటువంటి చేష్టలు చేసేవాడని మన అమ్మ కూడా మాయనై అని కృష్ణుణ్ణి అందంగా పిలిచింది. ఓ మాయగాడు అని పిలిచింది. అంటే ఆశ్చర్య గుణ చేష్టలు కలిగినటువంటి వాడు అన్నదిట. ఇలా కృష్ణుడి గురించి చెప్పుకుంటే చాలా వస్తుంటాయి, ఇక్కడ సమయం లేదు కనుక మనం ముందుకు వెళ్ళిపోదాం. మన్ను వడ మధురై మైందనై అన్నదిట. రెండో మాట ఏమిటి? మన్ను అంటే స్థిరముగా, వడమధురై, వడమధుర అంటే ఉత్తర మధుర అని రెండు మధురలు ఉన్నాయి. ఉత్తర మధుర ఉన్నది, దక్షిణ మధుర ఉన్నది. దక్షిణాదిలో ఉండేటువంటి మధుర మధురై అంటాం కదా మనం, మధుర మీనాక్షి అని మధురై. వడమధుర అంటే ఉత్తర మధుర. ఆ మధుర ఏంటి? బృందావనం, మధుర బృందావనం, కృష్ణుడు అవతరించినటువంటి స్థానం. అందుకని మన అమ్మ ఇక్కడ ఏం చెప్తోంది, మధుర అంటే అందరికీ కన్ఫ్యూజన్ వస్తుందని చెప్పి వడమధురై, ఉత్తర దేశంలో ఉన్నటువంటి మధురలో,
మన్ను స్థిరముగా ఉన్నటువంటి మధుర అన్నది. అంటే స్థిరముగా అంటే ఏమిటి? స్థిరముగా పరమాత్మతో నిత్య సంబంధం కలిగినటువంటి మధుర, వడమధుర, ఉత్తరాదిలో ఉన్నటువంటి మధుర అన్నమాట. ఏమిటండి మన్ను స్థిరంగా నిత్య సంబంధం ఎట్లా ఉన్నది? ఆ మధురా పట్టణానికి భగవంతుడితో నిత్య సంబంధం ఉన్నదిట. ఎలా ఉన్నది అంటే ప్రతి యుగంలోనూ ఆ మధురతో సంబంధం పరమాత్మకి. ఇప్పుడు చూడండి, వామనావతారం అన్నాం, అది ఎప్పుడో జరిగింది కృతయుగంలో. ఆ కృతయుగంలో జరిగినటువంటి వామనావతారంలో వామనుడు త్రివిక్రమావతారాన్ని ఎత్తి లోకాలన్నీ కొలిచిన తర్వాత తాను అక్కడి నుంచి మళ్ళీ వామనావతారంలోనే వచ్చి మధురవనంలోనే కూర్చొని తపస్సు చేసుకున్నట్ట. మధువనానికి వచ్చాడు. ఆ విధంగా మధువనం అంటారు దాన్ని, మధురని. అదిగో ఆ మధువనానికి వచ్చాడు, అక్కడే తపస్సు చేసుకున్నాడు. కనుక ఆ భూమికి పరమాత్మతో సంబంధం ఆ యుగంలో ఉన్నది. తర్వాత త్రేతాయుగం. త్రేతాయుగానికి వస్తే భగవంతుడు 4 రూపాలు ధరించాడు. రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్న అని. ఆ 4 రూపాల్లో ఉన్నటువంటి వాళ్ళల్లో శత్రుఘ్నుడు అనేటువంటి అతనితో సంబంధం ఉన్నదిట. ఎందుకు? అక్కడ లవణాసురుడు అనేటువంటి ఒక అసురుడు ఉండేవాడు. ఆ అసురుడు చేసేటువంటి దుష్టమైనటువంటి ఆ చేష్టలు, ఆ మధురవనంలో ఉన్నటువంటి ఆ స్థితిని ప్రజలందరూ కూడాను భరించలేక రామచంద్రుడి దగ్గరికి వెళ్ళి మొత్తుకున్నారట. రామా, మమ్మల్ని రక్షించవయ్యా, లవణాసురుడు మమ్మల్ని అందరినీ కూడాను చాలా ఇబ్బంది పెడుతున్నాడు, చాలామందిని తినేస్తున్నాడు అని ప్రార్థిస్తే అప్పుడు శత్రుఘ్నుడిని పంపిస్తాడు. శత్రుఘ్నుడు వచ్చి ఆ లవణాసురుని సంహరించి ఆ వార్త తెలియజేస్తే రాముడు అన్నాడు, నాన్న నువ్వే పరిపాలించుకోదాన్ని అన్నాడు. అందుకని శత్రుఘ్నుడు మధురాపట్నాన్ని పాలించాడు మధువనంలో. అలా త్రేతాయుగంలో సంబంధం. అలాగే ద్వాపర యుగానికి వస్తే స్వయంగా కృష్ణుడే వచ్చి మధురలో అవతరించాడు. ఈ ఉన్నటువంటి మధురకి, మధుర అనేటువంటి పదంలోనే ఒక తమాషా ఉంది. మధు రాతీతి మధుర అంటారు. మధు అంటే పరమాత్మ నారాయణుడు, ఆయన్ని రా అంటే ఆదానే అని సంస్కృతంలో ధాతువు, అది రా ఆదానే అంటారు. ఆదానే అంటే ఆకర్షించేది అన్నమాట. మధు అని చెప్పబడేటువంటి పరమాత్మని ఆకర్షించేటువంటి భూమి కనుక దానికి మధురా అని పేరు వచ్చింది. అదిగో ఆ మధురాపట్నానికి పరమాత్మ యొక్క సంబంధం నిరంతరం ఉంటుంది కనుక ఇక్కడ మన అమ్మ మన్ను అని ఒక విశేషణం వేసింది. స్థిరమైన సంబంధం కలిగినటువంటి వడమధురై. వడమధుర అని చెప్పబడేటువంటి ఉత్తర మధుర ఏదైతే ఉన్నదో ఆ మధుర పరమాత్మ స్వయంగా నాగపర్యంకముసృజ్య హ్యాగతో మధురాంపురీం అని. ఆ నాగపర్యంకం అంటే ఆదిశేషుడి మీద నారాయణుడు పడుకొని ఉంటారు కదా, ఆ పడుకున్నటువంటి నారాయణుడు ఆ పక్కని వదిలేసేసి ఇదిగో ఈ భూమి మీద ఉన్నటువంటి మధురాపట్నానికి వచ్చాట. అంటే స్వయంగా నారాయణుడు ఈ మధురాపట్నానికి వచ్చాడు అని చెప్పబడేటువంటి ప్రమాణాన్ని బట్టి ఆ మధురై మైందనై అన్నారు. మైందనై అంటే నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో ఆ నిర్వాహకుణ్ణి అన్నమాట. అంటే ఆ వడమధుర అని చెప్పబడేటువంటి మధురలో ఉండేటువంటి పరమాత్మని అన్నమాట. ఇక్కడ మైందనై అనేటప్పటికీ నిర్వాహకుడు అని పేరున్నదట, పిల్లవాడు అని పేరున్నదట, రాజు అంటే నిర్వాహకుడు అంటే రాజు అన్నమాట. బలవంతుడు, పిల్లవాడు, అలాగే యువకుడు, రాజు అనే ఇన్ని అర్థాలు కూడాను మైందనై అనేటువంటి పదానికి ఉన్నాయి. ఈ అర్థాలన్నీ కలిగినటువంటి వాడట తాను. మరి తాను వసుదేవుడి యొక్క కాళ్ళకి సంఖ్యలు తగిలించుంటే అవి విడిపోయేలాగా గాఢాంధకారంలో ఉన్నటువంటి ఆ రోజున అక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం కానీ, లేకపోతే మళ్ళీ వచ్చి ఏదో కంసుడిని సంహరించి తన తల్లిదండ్రుల యొక్క చెరని వదిలించినటువంటి వాడు కానీ చేశాడు. ఇలాంటి చేష్టలంటే మంచి బలాఢ్యుడు కదా. అదిగో ఆ మైందన అంటే బలం కలిగినటువంటి వాడు అనే అర్థం ఇక్కడ కనిపిస్తుంది. అలాగే చిన్నతనం, చిన్న వయస్సులోనే ఒక 10 రోజులు కూడా కాలేదు పుట్టి పూతన అనేటువంటి రాక్షసుని సంహరించాడు. అంత చిన్న వయస్సులో అలాంటి చేష్టలు చేశాడు. పిల్లవాడు అనేటువంటిది ఒక అర్థంతో, బలవంతుడు అనేటువంటి ఒక అర్థంతో రెండు కూడా చెప్పుకోవచ్చు.
అలాగే గోపికలందరితోటి రాసక్రీడ చేసినటువంటి వాడై యవ్వనుడు అనే అర్థానికి కూడా అర్థాన్ని వస్తున్నాడు. అలాగే రేపల్లనంతటినీ కూడాను రంజింపచేసినటువంటి వాడు. రాజు అంటే అర్థం ఏంటి? రంజనాత్ రాజా అని. అంటే ప్రజలందరినీ కూడాను రంజింపచేయగలిగినటువంటి వాడే రాజు. వాళ్ళని దుఃఖపెట్టేవాడు రాజు కాడు. ప్రజలందరినీ కూడాను ఆనంద పెట్టగలిగినవాడు, రంజింపచేయగలిగినవాడు. కనుక రేపల్లకి రాజు ఇతను. ఎందుకు రాజు? తన తండ్రి రాజు, ఈయన యువరాజు. ఈ రాజు రేపల్లెలో ఉండేటువంటి అందరినీ కూడాను ఆనందపరిచేట, రంజింపచేసేట. అందువల్ల వడ మధురై మైందనై, ఉత్తర మధురకి పిల్లవాడైనటువంటి వాడు, రాజు అయిన వాడు, నిర్వాహకుడు అంటూ అనేక రకాలుగా ఆయన్ని పొగిడింది. పొగుడుతూ ఇవన్నీ విశేషణాలే. ఇలాంటివాడు, ఇలాంటివాడు, ఇలాంటివాడు ఎవడండి అతను? అప్పుడు చెప్తుంది చివరిలో, ఇదో ఇవన్నీ ఇలాంటి. ఇంకా ఎలాంటి వాడట? తూయ పెరునీర్ యమునై తురైవనై. తూయ అంటే పరిశుద్ధమైనటువంటి, పవిత్రమైనటువంటి, పెరునీర్ అగాధమైన జలం కలిగినటువంటి, యమునై యమునా నది యొక్క, తురైవనై అన్నారు. అంటే ఆ గట్టు, ఆ తనకి స్థావరంగా ఉన్నటువంటి ఆ వనాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో తిరిగేవాడు అన్నారు. యమునా నది ఒడ్డునే ఎక్కువ సంచరిస్తూ ఉంటాడు, అదిగో అలాంటి వాడిని అని అన్నారు. అయితే యమునా నదికి కూడా కొన్ని విశేషణాలు వేశారు. ఏమిటండి యమునా నది ఎలాంటిదిట అంటే, తూయ పవిత్రమైనటువంటి జలం కలిగింది అన్నారు. ఎట్లా వచ్చిందండి పవిత్రత? ఇప్పుడు భగవంతుడితో సంబంధం కలిగినటువంటి నదులు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు రాముడు పుట్టినటువంటిది సరయూ నది ఒడ్డున కదా, కృష్ణుడు పుట్టింది యమునా నది ఒడ్డున. అయితే రాముడితో సంబంధం సరయూ నదికే కాదు, గోదావరికి కూడా ఉంది. ఎందుకు? పంచవటిలో దాన్ని నివసించినప్పుడు గోదావరి ఒడ్డునే ఉండేవాడు. ఆ గోదావరి నది ఆ ఒడ్డున ఉన్నటువంటి రామచంద్రుడు అదిగో సీతమ్మ కోరితే ఆ మాయలేడిని తీసుకురావడం కోసంగా వెళ్ళి, చివరికి అతను వెళ్ళిన తర్వాత రావణాసురుడు వచ్చి సీతమ్మని తీసుకుని వెళ్ళిపోయింది కూడా అక్కడి నుంచే. మళ్ళీ తిరిగి వచ్చి రాముడు వెతుక్కుంటే సీతమ్మ కనిపించకపోతే, అప్పుడు సీతమ్మని తీసుకుని వెళుతున్నప్పుడు సీతమ్మ ప్రార్థించిందిట గోదావరిని, అమ్మా గోదావరి, నా రాముడికి తెలియచేయి, నా రాముడు వస్తే ఇదిగో ఇలా రావణాసురుడు తీసుకుని వెళుతున్నాడు నన్నని వార్తని తెలియచేయి అని ప్రార్థించిందట రెండు చేతులు ఎత్తి. వెళ్ళిపోయిన తర్వాత రాముడు తిరిగి వచ్చిన తర్వాత అన్నీ వెతికి 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 చిట్ట చివరికి నా సీత అదిగో ఆ గోదావరి నదికి రోజు వెళుతుందే, నేను లేకుండా ఎప్పుడు వెళ్ళదే, పోనీ ఒకవేళ నేను లేకుండా ఒంటరిగా వెళ్ళిందేమో చూద్దామని ఆ గోదావరి దగ్గరకు వచ్చి వెతికట్ట. అక్కడ సీతమ్మ కనిపించలేదట. అప్పుడు ఆ ఉన్నటువంటి గోదావరిని అడిగేట స్వయంగా రాముడు, నా సీతను చూసావా? నా సీత ఇక్కడికి వచ్చిందా? అమ్మా గోదావరి చెప్పు చెప్పు అని ప్రార్థించేట. గోదావరి చెప్పలేదు. అంటే రాముడికి ఉపకారం చేయలేదు గోదావరి. ఎందుకని? రావణాసురుడి యొక్క భయం చేత. రావణాసురుడు ఎక్కడున్నాడు? లంకలో ఉన్నాడు. ఎక్కడ లంక ఎక్కడా, ఈ గోదావరి ఎక్కడ? దానికి దీనికి ఎంత దూరం ఉన్నదండి? అయినా కూడాను గోదావరి రావణాసురుడి యొక్క భయం చేత రాముడికి సహకారం చేయలేదట. కానీ యమున అలాంటిది కాదండి, కంసుడి యొక్క నీడలోనే ఉన్నది. ఇప్పటికి కూడా మీరు వెళితే ఆ యమునా నది ఒడ్డునే మీకు కోట కనిపిస్తుంది. ఆ కోట కరెక్ట్గా కోటను ఆనుకొని పారుతూ ఉంటుంది నది. అంటే దాని నీడలోనే ఉన్నది. కంసుడి యొక్క నీడలోనే ఉంటున్నటువంటి యమున భయపడలేదు కంసుడికి. ఆ కృష్ణుణ్ణి మన వసుదేవుడు తీసుకొని రేపల్లకి వెళ్ళాలి అని బయలుదేరి వచ్చినప్పుడు యమున దారిచ్చింది. దారిచ్చి ఆయనకి ఇబ్బంది లేకుండా చేసి ఆయన దారి వెళ్ళడానికనే అవకాశం కల్పించింది. అలా సహకరించింది యమున. కానీ గోదావరి మాత్రం సహకరించలేదు. అందువల్ల గోదావరి కన్నా యమునే చాలా పవిత్రమైంది అని మన అమ్మ భావన. అందుకని తూయ పవిత్రమైనటువంటి జలాలు కలిగింది.
ఏమిటి ఇంకా పవిత్రత ఏమిటి అంటే ఆ జలాల్లోనే గోపికలతో తాను విహరించాడు కృష్ణుడు. అత్యంత పవిత్రమైనటువంటి ఆ జలాల్లో వీళ్ళు విహరిస్తూ చిన్న పిల్లలుగా ఉన్నటువంటి వీళ్ళు నోట్లో నీళ్లు పోసుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఉఫు 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 అని ఊదేసుకుంటూ ఉండేవారట. అలాంటి ఆ నోటి యొక్క అమృతం అదిగో ఆ జలాల్లో పడింది కదా, అదిగో అదంతా కూడా అమృతమే కదా అన్నారు. అందుకని తూయ పెరునీరు చాలా ఏమంటారు లోతు కలిగినటువంటి నీరు అగాధమైనటువంటి నీరు కలిగినటువంటి యమునై తురైవనై, ఆ యమునా నది ఒడ్డున నివసించేటువంటి వాడు అని. ఇంతకీ ఆ యమున ఎవరు? కృష్ణుడి భార్యే. కృష్ణుడికి అష్టభార్యలు ఉన్నారే, అందులో మహిషులు అంటారు. అష్టమహిషుల్లో ఒక ఆమె కాళింది అని పేరు ఈవిడికి. ఆ కాళింది అనే పేరుతో యమున ఆయనకి భార్య అయింది. ఆవిడెవరు? యమధర్మరాజు యొక్క చెల్లెలు. ఆ యమధర్మరాజు యొక్క చెల్లెలు వీళ్ళిద్దరూ ఎవరి సంతానం? సూర్యుడి యొక్క సంతానం. ఆ సూర్యుడి సంతానం అయినటువంటి యమున యముడు ఇద్దరూ కూడాను ఒకళ్ళు చాలా అన్నా చెల్లెలు చాలా గొప్ప ప్రేమ కలిగినటువంటి వారట. ఒకసారి యమధర్మరాజు వచ్చేట అక్కడికి వచ్చి యమున దగ్గర ఉన్నారట. చాలా కాలం నివసించారట. అక్కడ నివసించి వెళుతూ వెళుతూ అమ్మా యమున ఏదైనా వరం కోరుకో ఇస్తానన్నట్టు. అంటే నాకెందుకన్నా, నాకు స్వయంగా పరమాత్మ కృష్ణుడే నా భర్త, ఇంక నాకు వరాలతో పనే ఉంది, నాకు అక్కర్లేదన్నది. కాదు దేవతల యొక్క దర్శనం ఎప్పుడు వృధా పోదు. దేవతల యొక్క దర్శనం వృధా కాదు కనుక నువ్వు కోరుకో తప్పనిసరిగా ఇస్తానన్నాడు. అంటే అప్పుడు యమధర్మరాజు అడిగాడు కదా అని ఈవిడ కోరిందిట. ఏం కోరిందిట అన్నా, నువ్వు నా దగ్గరకు వచ్చి ఇక్కడ ఇంతకాలం ఉండి వెళ్ళావు కదా, ఈవేళ నన్ను వరం కోరమని అడిగినటువంటి ఈ రోజున ఎవరైనా సరే అన్నా చెల్లెళ్ళు ఇక్కడికి వచ్చి దీంట్లో గనక స్నానం చేస్తే వాళ్ళకి నీ బాధ లేకుండా చెయ్యి, అదే నాకు కావలసిన వరం అన్నది. తథాస్తు అన్నట్టు. అదే బాయ్ దూజ్ అంటుంటారు కదా, ఇక్కడేమో అన్నా చెల్లెళ్ళ పండగ అంటుంటారు. అదే అన్నమాట కారణం. ఆ రోజున యమున నదిలో అంటే మధురలో ఇసుక వేస్తే రాలినంత జనం, అంతా అన్న చెల్లెళ్ళే. 6 నెలలు 7 నెలలు 8 నెలల ముందు నుంచే అక్కడ రూమ్స్ బుక్ అయిపోయి ఉంటాయి. రూమ్స్ దొరకవు. ఫారెన్ నుంచి కూడా వస్తుంటారు. చాలా విపరీతంగా ఉంటారు అన్నా చెల్లెళ్ళు. అదనమాట. అది అలాగా ఆ యమున అంటే ఈవిడ ఆ యముడి యొక్క సోదరి. అలాంటి ఆ యమున యొక్క వనాల్లో, ఆ ఒడ్డున ఉన్నటువంటి వనాల్లో విహరించేటువంటి వాడు అని అన్నారు. ఆయర్ కుల తినిల్, ఆ వనాల్లో ఎట్లా విహరిస్తున్నాడు? అక్కడ ఏమున్నది? ఆయర్ కులం ఉన్నది అన్నారు. ఆయర్ కులం అంటే ఏమిటి? గొల్ల కులం అన్నమాట. ఆ గోపాపాలు యొక్క కులంలో ప్రకాశిస్తున్నటువంటి వాడై ఆయర్ కులతినిల్ తోండ్రుం. ఆయర్ కులంలో అంటే రేపల్లెలో ఉండేటువంటి గొల్ల కులంలో పుట్టినవాడు అని. తోండ్రుం అంటే ప్రకాశించినవాడు అన్నవాడు. అలా ప్రకాశించేట తాను. ఎందుకండి అలా ప్రకాశించాడు? వెన్న దొంగతనం ఎందుకండి చేశాడు అంటే పరమపదంలో వైకుంఠంలో ఉన్నటువంటి నారాయణుడు, ఆ నారాయణుడు శయనించి ఉండేవట. వెన్న తినాలనిపించింది ఆయన. వెన్న తినాలి అంటే అక్కడ దొరకదు కదా, వైకుంఠంలో దొరకవు ఇవన్నీ. మరి ఎక్కడికి వెళ్ళాలి? రేపల్ల నుంచి గుప్పును కొడుతున్నాయి వాసనలు. రేపల్లకి వెళ్ళాలి. వెళ్ళడానికి అవకాశం లేదు. అక్కడ నిత్యులైనటువంటి వారు ఉన్నారు. సదా పశ్యంతి సూరయః దివీవ చక్షురాతతం అంటుంది మనకు వేదం. అక్కడ ఉండి ఆ సూర్యులు, నిత్య సూర్యులైనటువంటి వాళ్ళందరూ కూడా సదా పశ్యంతి, ఎప్పుడు అలా చూస్తూనే ఉంటారట ఆయన యొక్క అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని. కళ్ళతో పానం చేస్తూ ఉంటారట వాళ్ళందరూ. అలా సదా పశ్యంతి అని చూస్తూ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని ఎలా వస్తాడు ఈయన? రాలేకపోతాడు. ఎలాగైనా సరే రేపల్లకి వెళ్ళాలి, అక్కడ వెన్నని తీసుకోవాలి, ఆరగించాలనుకునేటువంటి ఈయనకి ఒక్కసారి దొరికిందట సమయం. అంటే ఒక్కసారి అంటే ప్రతిరోజు కూడాను ధూపం ఇస్తాం కదా,
ఈ ధూపం ఇచ్చినప్పుడు మళ్ళాగా చిన్న అగరబత్తి అది వెలిగించి ఇలా ఇలా అంటాం కాదు. అక్కడ ధూపం వేస్తే ఆ వ్యక్తి ఈ వ్యక్తికి కనిపించడు, మధ్యలో అలా ఉంటుంది అద్భుతమైనటువంటి ధూపం. అలా ధూపం అంతా కూడాను చేరిపోయినప్పుడు ఇది సమయం అనుకొని టక్కన భూలోకంలోకి వచ్చేట, కృష్ణుడిగా రేపల్లలో తిరిగేట. అందుకనే దొంగతనం చేసేసేట. మరి తొందరగా వెళ్ళాలి, మళ్ళీ ధూపం అంతా వెళ్ళే లోపల అక్కడికి వెళ్ళిపోయి అందరికి కనిపించాలి. అందుకోసం హడావుడి పడిపోయి మా ఇంట్లోనే తినాలంటే ఎక్కువ ఏమొస్తుంది, కానీ వాళ్ళ ఇళ్ళలో కూడా తినేస్తే ఒకేసారి అయిపోతుంది అనుకుని అందరి ఇళ్ళకి వెళ్ళి దొంగతనం చేసి తీసుకుని వెళ్ళిపోయాడు అని పెద్దలు అంటూ ఉంటారు. అందుకని తోన్రుం, అందుకని వచ్చి కనిపించేట ఇక్కడ. అలా కనిపించినటువంటి మణి విళక్కై, ఇంకా ఎలాంటి వాడైనా ఒక మణి దీపం లాంటివాడు, మాణిక్య దీపంట ఆయన. భగవంతుడే చెప్తాడు కదా భగవద్గీతలో, యదాదిత్యగతం తేజో జగద్భాసయతే అఖిలం యశ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం అని. లోకంలో సూర్యుడో చంద్రుడో ఏదైనా ప్రకాశించేటువంటి వస్తువులు ఉన్నాయే, వాటి యొక్క ప్రకాశం అంతా కూడాను నా తేజస్సులో అల్పమైనటువంటి భాగము, వాటి యొక్క తేజస్సు అంతటికీ కారణం నా తేజస్సే అన్నాడు. అలాంటి అద్భుతమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు మరి మాణిక్యం లాంటివాడు, మణిదీపంట ఆయన. అలాంటి దీపం ఆయర్ కులతినిల్, ఆయర్ కులంలో గొల్ల కులంలో పుట్టినటువంటి మణి విళక్, చక్కని అందమైనటువంటి దీపంట పరమాత్మ. అలాంటి వాడు ఎలాంటి వాడట అంటే తాయై కుడల్ విళక్కం శైద దామోదరనై. ఇక్కడికి వచ్చింది మన అమ్మ దామోదరనై. ఈ దామోదరుడు ఎలాంటి వాడు అంటే ఇప్పటిదాకా చెప్పిన లక్షణాలు కలిగినవాడు. ఈ దామోదరుడు ఎలాంటి వాడట, తాయై కుడల్ విళక్కం శైద, తాను దీపం తన తల్లి యొక్క గర్భాన్ని ప్రకాశపరిచినటువంటి వాడట. పిల్లలు పుట్టడం కాదండి, తల్లిదండ్రుల యొక్క ప్రతిష్టని పెంచగలిగిన వాళ్లే పిల్లలు అన్నారు. తల్లిదండ్రుల యొక్క ప్రతిష్టని పెంచాలి. ఎవరైనా ఆ పిల్లవాడి నుంచి అబ్బా ఏ తల్లి కన్నదో కదా ఈ పిల్లవాడిని అనుకోగలిగే అంతలాగా ఉండాలట. కృష్ణుని చూసుకొని అనుకున్నారు ఊళ్ళో అందరూ కూడాను, అమ్మ ఏ తల్లి కన్నదో ఈ పిల్లవాడిని, వీడు వచ్చి అల్లరి చేసి మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు. అలాంటి వాడు అయ్యాడు. ఈ పిల్లవాడంటే మహాప్రేమట. మనం అనుకుంటున్నాం ఈ గోపికలందరికీ కోపం, వాళ్ళందరూ కూడా వెళ్ళి పితృలు చెప్తున్నారు ఉత్తిది. యథార్థంగా అసలు వెన్న తీసేటప్పుడు వాళ్లే అనుకుంటారట, ఈవేళ మా ఇంటికి రావాలి కృష్ణుడు దొంగతనం చేయడానికి, మేం తీసినటువంటి వెన్న కృష్ణుడు తినాలి అని అనుకుంటూ సంకల్పించుకొని చేస్తూ ఉండేవారట వాళ్ళు. మరెందుకండి ఈ నాటకం అంతా? నాటకం కాదయా, మరి పిల్లవాడు మాటికి రాడు కదా, వచ్చి అపహరించుకొని వెళ్ళిపోతాడు. ఓ గోపిక కృష్ణుడు వచ్చి మా ఇంట్లో తినాలని నేను ఎప్పుడూ కోరుకుంటానే అంటే మరి ఎందుకు ఉట్లలో పెట్టావు అన్నదిట ఇంకో గోపిక. అంటే అప్పుడు కింద పెడితే హాయిగా తినేవాడు కదా, ఉట్లలో పెట్టి ఎందుకు అంత కష్టం కలిగిస్తున్నావు కృష్ణుడికి అని అడిగితే ఇంకో గోపిక అన్నదిట, ఆ గోపిక అన్నదిట, ఉట్లో పెట్టింది అతను కష్టం కలిగించడం కోసం కాదే, అదే కింద పెట్టామనుకో కుండకుండా తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు. అదే ఉట్లో పెట్టామనుకో రోలు తీసుకురావాలి, అది పెట్టాలి, పిల్లల్ని ఎక్కించాలి, దాని మీద అతను ఎక్కాలి, దాని మీద ఉండే కుండలో ఉన్నటువంటి వెన్నం తీయాలి, అది అందరికీ పెట్టాలి, తినాలి. అబ్బా ఎంతసేపు సేవించవచ్చో కదా, ఎంతసేపు కడుపు నిండుగా కృష్ణుణ్ణి దర్శించుకోవచ్చు కదా, అందుకోసమే అన్నదిట గోపి. సరే, ఇలాంటి కోరిక కలిగినటువంటి వీళ్ళు యశోదమ్మ దగ్గరికి ఎందుకు మాటికి పితృలు చెప్పడానికి వెళ్ళడం అంటే, కృష్ణుడు మాటికి వీళ్ళ ఇంట్లో ఉండడు కదా, ఆయన ఇల్లు అదే కనుక అక్కడే ఉంటాడు కదా, మరి అతన్ని చూడాలి అనేటువంటి కోరిక, ఆ కోరికతోటి వీళ్ళు మాటికి ఏదో ఒక వంక ఉండాలి కదా మరి. అందుకోసం పిత్రి చెప్పేటువంటి విధానంలో వెళ్ళిపోయి అమ్మా నీ కృష్ణుడు అంటూ కృష్ణుడిని తలుస్తూ అతన్ని దర్శించేటువంటి విధానం చేస్తూ ఉంటారు. యథార్థంగా వాళ్ళ కోపం కాదు కృష్ణుడి మీద, అదనమాట సంగతి. కృష్ణుడు తెలివిగలవాడే. ఏమిటండి తెలివి అంటే, ఒక ఇంట్లోకి వెళ్ళాట, వెళ్ళి వెన్నముద్ద తీసి తినబోతున్నట్ట.
గోపిక వచ్చింది, ఏ కృష్ణ ఏం చేస్తున్నావు అంటే, నువ్వు ఇక్కడున్నావేంటి అని అడిగంట. అదేంటి నా ఇల్లు కదా అన్నది. జాగ్రత్త, మీ ఆయన చూస్తే గొడవ పెట్టేస్తాడు, ఇక్కడికి వచ్చావేంటి, నువ్వు వెళ్ళిపో అన్నట్టు. పాపం, ఓరి బడవా, నా ఇంట్లోకి వచ్చి నన్ను వెళ్ళిపోమంటావా అని గట్టిగా కేకలు వేసి, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి, నీ ఇల్లు నాకేం తెలుసు, నా దూడ ఏదో తప్పుకుపోయింది, దాన్ని వెతుక్కుంటూ వచ్చా, ఇక్కడ ఏదో తెల్లగా కనిపిస్తుంటే దూడ ఉందేమో అని చూస్తున్నానులే అన్నట్టు. ఏమండి, ఉట్లోను కొండలోను దూడ ఉంటుందా? అది అలాంటి వాడు అనమాట. ఇతను తక్కువ వాడేం కాదు. అలా చేసి మొత్తం మీద వెన్న అపహరించుకుని వెళ్ళేవాడు. ఇలాగ తిరుగుతూ ఉండేటువంటి కృష్ణుడు తిరుగుతూ ఆ ఆయర్ కులాత్తిని మళ్ళీ వెళ్ళాక మొట్టమొదటి పాసురంలో చెప్పుకున్నాం, ఏరారంద కణ్ణి యశోదై ఇళం సింగం అని. ఏరారంద కణ్ణి, విశాలమైనటువంటి నేత్రాలు కలిగినటువంటి యశోద అన్నాం. విశాలమైనటువంటి నేత్రాలు ఏమిటండి, అది మనం చెప్పుకున్నాం. మనం ఆవిడకి గుంటకళ్ళే. కానీ విశాలం ఎప్పుడయ్యాయట, కృష్ణుడు పుట్టిన తర్వాత ఆ గోపికలందరూ వచ్చి అతని యొక్క అద్భుతమైనటువంటి చేష్టలన్నీ చెబుతుంటే ఇప్పుడు మీరందరూ నవ్వుతున్నారు చూడండి. అలాగా పక్క నవ్వేదిట ఆ ఆనందం అనేటువంటిది ఎక్కడి నుంచి పొంగుతుందండి? ఎప్పుడైనా ఎక్కడ కనిపిస్తుంది? మన మనస్సులో ఉండేటువంటి ఆనందం కానీ దుఃఖం కానీ కనిపించేటువంటి స్థానం కళ్ళే. కనుక ఆ ఆనందం ఎప్పుడు కనిపిస్తుంది? ఇప్పుడు ఎవరైనా బాగా కావాల్సిన వాళ్ళు వచ్చావా అంటాం మనం. అంటే కళ్ళు విప్పార్చి మరీ చూస్తాం, అంటే కళ్ళు పెరిగిపోతాయి అన్నమాట ఆ ఆనందాన్ని. అలాగే యశోదమ్మకి కృష్ణుడి యొక్క చేష్టలన్నీ గోపికలందరూ చెప్తుంటే అవి తలుచుకొని వచ్చేటువంటి ఆనందం ఏదైతే ఉందో ఆ ఆనందం అంతా కూడా ఒక్కసారి అలా ఉప్పొంగి బయటికి పారిందిట. దానికి ద్వారాలు కళ్ళు తప్ప ఏం కనిపించలేదు పాపం. ఆ ఉన్నటువంటి ఆనందం ఆ కళ్ళల్లో నుంచి బయటికి వచ్చిందిట. మరి ఎక్కువ ఆనందం అలా పరిగెట్టుకుంటూ వస్తున్నప్పుడు చిన్న కళ్ళు కూడా ఏమవుతాయి? పెద్దవైపోతాయి. మనకు బాగా ఆనందం వచ్చినప్పుడు కళ్ళు విచ్చార్చి చూస్తాం కదా, అప్పుడు ఏమవుతున్నాయి? పెద్దగా అవుతున్నాయి. అదో అలాగే అందుకని ఏరారంద కణ్ణి. మరి ఒక్క యశోదమ్మ ఏమిటి, రేపల్లెలో ఉన్న గోపికలు అందరూ అలాంటి వాళ్ళే. ఆనందమే ఆనందం, కృష్ణుడు ఉన్నంతకాలము అక్కడ ఆనందమే. అదిగో అలాంటి మరి ఆనందం కలిగినప్పుడు ఆ కృష్ణుడి యొక్క అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని చూసి మోహించినటువంటి గోపికలు, అబ్బా ఎంత ధన్యురాలో కదా యశోదమ్మ అనుకున్నారు. యశోదమ్మ దగ్గర పాలు తాగాడు కృష్ణుడు అంటే పరీక్షిత్ మహారాజుకే వచ్చిందట సందేహం. బా తల్లిదండ్రులు ఎంత ధన్యులండి, సాక్షాత్తు పరమాత్మకే పాలు ఇవ్వగలిగేటువంటి ధన్యత వీళ్ళకి ఎలా వచ్చింది అంటే వాళ్ళు తపస్సు చేశారని చెప్పాడు. ద్రోణుడు, ధర అనేటువంటి పేర్లతో పూర్వంలో ఉన్నారు, వాళ్ళు తపస్సు చేశారు. పెరుమాళ్ళ యొక్క అద్భుతమైనటువంటి బాల్య లీలల్ని దర్శించాలనుకున్నారు, అందుకని వాళ్ళకి కొడుకై వచ్చాడయ్యా. అదిగో అలా అనమాట. అలాంటి ఇప్పుడు ఏమైంది ఇక్కడ, తాయై కుడల్ విళక్కం సేద దామోదరనై. ఇవాల్టి దాకా మనం కృష్ణుడి గురించి చెప్పుకుంటున్నాం అంటే ఎక్కువగా అందరూ కూడా తలుచుకునేది ఏంటి చెప్పండి? రేపల్లెలో ఉన్నటువంటి కృష్ణుడినే ఎక్కువ తలుచుకుంటారు అందరు. ఏమండి, మధురకు వెళ్ళిపోయిన తర్వాత ఉండే కృష్ణుడిని తలుచుకోరు, యుద్ధం చేసే కృష్ణుడిని తలుచుకోరు ఎవరు. రేపల్లో అల్లరి చేష్టలు చేసేటువంటి కృష్ణుడిని, ఏ తల్లైనా సరే తన పిల్లవాడు చిలిపివాడైతే వెంటనే ఏమంటుంది? ఒరేయ్ దొంగకిష్టయ్యా అంటుంది. కృష్ణుడితో పోల్చుకొని మరి చెప్పు ఉంటుంది. అది కూడా బాల్యంలో ఉన్నటువంటి కృష్ణుడితోనే పోలుస్తుంది. అదే ఆనందం అన్నమాట. ఆ ఆనందం ఇప్పటిదాకా కూడా అలాగే కొనసాగుతుంది. ఆయన తలుచుకుంటూనే మనకి ఆనందం వస్తుంది. అదిగో అలాంటి ఆనందం. అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, ఇప్పటికీ మనం అందరం కూడా అనుకున్నది యశోదమ్మ ఎంత భాగ్యవంతురాలో కదా, యశోదమ్మ ఎంత భాగ్యం చేసుకుందో కదా. అంటే ఇప్పుడు ఏమైంది? తాయై కుడల్ విళక్కం సైద, తల్లి అయినటువంటి యశోద యొక్క గర్భాన్ని ప్రకాశపరిచినటువంటి వాడు అన్నది. మరి ఇప్పుడు ప్రకాశం ఇప్పటిదాకా వచ్చింది, ఇక్కడ దాకా వచ్చింది, మన దాకా వచ్చింది ఆ ప్రకాశం. మనమందరం కూడా దానికే కదా ఆనందపడిపోతున్నాం. కనుక విళక్కం సేద దామోదరనై, దామోదరుడు అన్నది. దామోదరుడు అంటే దామం అంటే తాడు.
తాడు చేత చుట్టబడినటువంటి ఉదరం అంటే పొట్ట కలిగినటువంటి వాడు కనుక అతనికి దామోదరుడు అని పేరు వచ్చింది. అంటే ఎందుకు తాడు చేత చుట్టబడడం ఏమిటి అంటే యశోదమ్మ బంధించింది. ఎందుకు బంధించింది? ఒకరోజు కూర్చొని పిల్లవాడికి పాలిస్తోంది. పాలిస్తూ అతన్ని చాలా లాలిస్తోంది. పాలు తాగుతున్నటువంటి పిల్లవాడు తాగుతూ ఉండగా సడన్గా ఈమెడికి గుర్తొచ్చింది, పొయ్యి మీద పాలు పెట్టాం పొంగిపోతున్నాయని చెప్పి వెంటనే పిల్లవాడిని తీసి కింద పెట్టేసి పరుగున లోపలికి వెళ్ళిపోయింది. చాలా ఉడుకొచ్చేసింది ఇతనికి. అమ్మ నాకు పాలిస్తూ నన్ను వదిలేసి అలా వెళ్ళిపోతుందా, నాకన్నా అది ఎక్కువ అయిపోయిందా అని చాలా ఉడుకొచ్చింది. అందుకని మళ్ళీ అమ్మ వచ్చే లోపుగా అమ్మ పాలు చిలుకుతూ పెట్టుకున్నటువంటి కుండ ఉందే పెరుగు చిలుకుతూ, అదిగో ఆ రాయి తీసుకుని పక్కన డామ్ అని పగలగొట్టి లోపలికి వెళ్ళిపోయి ఆ చీకటి గదిలో పెట్టారట. మాకు ఎందుకు వీడు చీకటిలోకి వెళితే భయపడతాడు కదా అని ఉట్లలో పెట్టి చీకటి గదిలో పెట్టేవారట. ఈయన చాలా తెలివిగలవాడు. ఈయన శరీరం నుంచి వచ్చేటువంటి కాంతిలో దొంగతనం చేసేవాట. చీకటి గదిలో పెట్టినా కూడా అలా వెళ్ళిపోయి లోపల అవన్నీ తింటున్నట్ట, కోతులకి పెడుతున్నట్ట, పిల్లలకి పెడుతున్నట్ట. యశోదమ్మ పనంతా పూర్తి చేసుకుని బయటికి వచ్చింది. చూసేటప్పటికీ అంతా కూడాను పారిపోయి ఉన్నాయి, పాలు పెరుగు అంతా కూడా అక్కడ ఉన్నాయి. వెంటనే నవ్వుకుంటూ వచ్చేసింది. వీడు ఎక్కడున్నాడు, వీడే చేసుంటాడు ఈ పని అనుకుంటూ అలా వచ్చిందిట. రే కృష్ణ కృష్ణ అంటూ పిలుస్తోందిట. అలా వచ్చి చూసేటప్పటికే తన ఇంట్లోనే దొంగతనం చేస్తూ కనిపించాట. ఇంతకాలం నుంచి వాళ్ళ ఇళ్లలో దొంగతనం చేస్తున్నాడంటే నాకు పట్టి తండి అన్నది ఈవేళ స్వయంగా తన కళ్ళ ఎదురుగా తన ఇంట్లో దొంగతనం చేస్తూ కనిపించాడు. ఇక విపరీతమైన కోపం వచ్చిందట యశోదమ్మకి. ఈ సంగతి ఏమిటో ఇవాళ చూస్తానురా, ఇంతకాలం నుంచి వాళ్ళందరూ చెప్తూ ఉంటే నువ్వు చేయట్లేదని నేను ఇంకా వాళ్ళని బుకాయించాను, ఈవేళ స్వయంగా మన ఇంట్లోనే దొంగతనం చేస్తావా, ఈ సంగతి ఏమిటో చూస్తానాగని చెప్పి ఒక కర్ర తీసుకుందట. పరుగు 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 పెట్టాడు. పరిగెడుతున్నాడు కృష్ణుడు. ఎలాగైనా సరే వాళ్ళ నేను నిన్ను తన్ని తీరతాను చూసుకో అంటోంది. పాపం వెంబడపడుతుంటే ముందు ఆయన వెనకాల ఈవిడ రన్నింగ్ రేస్ పరిగెట్టి, ఈవిడేమో పెద్ద ఆవిడ, అతనేమో చిన్నవాడు. వాడు పరిగెత్తుంటే ఈవిడ ఎలా పరిగెట్టగలదు పాపం. పరిగెట్టి అలిసిపోయి చివరికి అన్నదట, ఒరే కృష్ణ దొరకరా బాబు అన్నదట. అహంకారం పోయిందా, నన్ను పట్టుకుంటానన్నావుగా పోయిందా, సరే దొరుకుతానని దొరికేట బాబు. దొరికితే పట్టుకున్నదట. పట్టుకొని వెంటనే ఈ సంగతి ఏమిటో చూస్తానాగని చెప్పి కర్ర పెట్టి ఒక్కసారి కొట్టాలని ప్రయత్నం చేసిందట. ఎప్పుడైతే కర్ర ఎత్తిందో వెంటనే దొంగ ఏడుపు ప్రారంభించాడు. యథార్థంగా అందరికీ ఏడుపులు పోగొట్టేవాడు, ఆయనకి ఏడుపు వస్తుందా, రాదు. కానీ మరి ఏం చేయాలి, ఏడ్చినట్టు చూపిస్తే అమ్మ కరిగిపోతుంది కనుక ఏడ్చినట్టు చూపించాలి. మరి ఏడుపు రాదే ఆయనకి, ఎలా తెప్పించాలి, కళ్ళెంబడి నీళ్లు. అదే ఒక చిన్న ప్లాన్ వేశాడు. ఏమిటా ప్లాన్ అంటే, అమ్మ చక్కగా కాటుక పెట్టిందిట. ఆ కాటుక కళ్ళతో ఉన్నవాడు కదా కృష్ణుడు, అది వెంటనే ఏం చేశాట, అమ్మ అంటున్నాడు. పాపం ఈ ఉన్నటువంటి కళ్ళకి ఉన్నటువంటి కాటుకని కళ్ళ లోపలికి నెడుతున్నట్టే. ఈ కాటుకని కళ్ళ లోపలికి నెడుతూ ఉంటే ఆ కాటుక కళ్ళల్లోకి వెళ్ళిందంటే నీళ్ళు వస్తాయి ఆ మంటకి. అది ఆ కళ్ళని ఇలా అంటూ ఉన్నట్ట, అమ్మ అంటున్నట్ట కళ్ళంబడి నీళ్లు ధారాపాతం కారుతున్నాయి. ఒక్కసారి చూసేటప్పటికే అమ్మకి కరిగిపోయింది పాపం యశోదమ్మ. నిన్ను కొడతానా నేను, అరే నిన్ను కొట్టను, అయినా కూడా నిన్ను వదలని వాళ్ళ నేను కట్టేస్తానన్నదిట పాపం యశోదమ్మ అని పరిగెట్టుకుంటూ వచ్చింది. వచ్చి ఆ తాడు తీసుకొని వచ్చి ఒక రోలు ఉంటే అక్కడ ఆ రోటికి కట్టేయాలని ప్రయత్నం చేసింది. దొరికినటువంటి కృష్ణుడిని కట్టేయాలని ప్రయత్నం చేస్తూ యశోదమ్మ చాలా కోపంతో చిటపెట్టలాడిపోతోంది. కట్టేయాలని ప్రయత్నం చేస్తుంటే గోపికలందరూ వచ్చారట అక్కడికి. విచిత్రం చూస్తున్నారట వాళ్ళందరూ. అమ్మా ఏం చేస్తున్నావు నువ్వు యశోదా, ఏదో మా ఇళ్లలో దొంగతనం చేశాడని మేము చెప్పామని ఇతని మీద ఇది చేస్తున్నావా, శిక్ష వేస్తున్నావా, ఎందుకు అలాగ, వద్దు మేమేదో ఊరికైనా చెప్పాం కానీ నువ్వు అలా శిక్ష వేయ. అమ్మ ఊరుకోండి, మీ ఇళ్లలో చేయడం కాదు, మీరు చెప్పారని కాదు, మా ఇంట్లోనే దొంగతనం చేశాడు ఇవాళ అన్నదిట. వీడిని ఇవాళ వదలని ఎటువంటి పరిస్థితుల్లో అంటోంది. పాపం తాడు పెట్టి కట్టేయాలని ప్రయత్నం చేస్తోంది. చేస్తే
2 అంగుళాల తేడా వచ్చింది. తాడు ముడిపడ్డాను, 2 అంగుళాల తేడా వచ్చింది. నీ సంగతి వదలనరా, ఈ తాళ్ళు లేకపోతే ఇంట్లో బోల్డ్ ఉన్నాయి, మనం రోజు పెరుగు చిలికేటువంటి తాళ్ళు ఉన్నాయి కదా, తీసేసినవి అన్నీ తీసుకొని వచ్చినా కడతాను అన్నదిట. ఇంకో తాడు తెచ్చింది, ముడి వేసింది, మళ్ళీ కట్టిందిట బాబు. మళ్ళీ 2 అంగుళాల తేడా వచ్చింది, ముడి పడటం లేదు. మళ్ళీ ఇంకో తాడు తీసుకొచ్చిందిట, మళ్ళీ ముడి వేసింది, మళ్ళీ కట్టాలని ప్రయత్నం చేసిందిట. ఇలాగా పాపం ఎన్ని తాళ్ళు తెచ్చినా కూడా 2 అంగుళాల తేడా వస్తుందిట. ఇదేమిటి వీడి పొట్ట చెరువా అనుకున్నదిట పాపం. ఏమిటి చిన్నపిల్లవాడేంటి, ఇతను పొట్ట ఏమిటి, ఇంత చిన్న పొట్టకి ఈ తాడు సరిపోకపోవడం ఏంటి, ఇన్ని తాళ్ళు కట్టాను కదా అని ఆశ్చర్యపోతుందిట. అయినా సరే నేను వదలను నిన్నంటోంది. పాపం తెస్తోంది, కొండ వీటి జాంతాడంతా అయిందిట బాబు. అయినా కూడా కడుతోంది పాపం. పాపం గోపికలందరూ చూసి విచిత్రంగా నవ్వుతున్నారట. అమ్మ ఏమిటి పిచ్చితనం కనుక, నువ్వెందుకు అతని మీద, అంత చిన్న పిల్లవాడి మీద ఇంత కోపం ఏంటి, నీకు వదిలేయి అంటున్నారట వాళ్ళు. నేను మాత్రం వదలను, ఇవాళ ఎలాగైనా సరే కట్టి తీరుతానన్నది. పాపం వీళ్ళతో అంటున్నది కానీ తను మాత్రం చేయలేకపోతుంది, కట్టలేకపోతుంది. తను వాళ్ళ ముందు నేను ఓడిపోతానేమో అని భయం పాపం. అందుకని పాపం అలాగైనా సరే కట్టాలని ప్రయత్నం చేస్తూ చివరికి శక్తి అంతా పోయింది పాపం. పోయి చివరికి అన్నది, ఒరే కృష్ణ కట్టబడరా నాయన, ఎందుకురా నన్ను ఏడిపిస్తావు అన్నది. అనేప్పటికీ అమ్మ కట్టు అన్నట్టు పాపం కట్టేసింది. అందుకని ఆ తాడు చేత కట్టబడినటువంటి వాడు కనుక తనకి దామోదరుడు. దామం అంటే తాడు, తాడు చేత కట్టబడిన పొట్ట కరిగినటువంటి వాడు దామోదరుడు. ఇంతగా 2 అంగుళాలు ఏమిటండి తేడా అంటే, భగవంతుణ్ణి ఎవరైనా బంధించవచ్చు కానీ 2 అంగుళాల తేడా లేకుండా చూసుకోవాలి. ఏమిటి ఆ 2 అంగుళాలు? అహంకారం, మమకారం. ఈ అహంకారం మమకారం అనేటువంటి 2 అంగుళాలే పరమాత్మకి మనకి తేడా. యథార్థంగా ఒక చిన్న రహస్యం వినండి. మనలో అంతర్యామిగా ఉన్నాడు పరమాత్మ కదా, అంటే మనకి చాలా దగ్గరవాడు కదా. లోకంలో ఎవరైనా దగ్గర వాళ్ళు ఉన్నారా అని, ఎవరండి మీకు దగ్గర వాళ్ళు అని అడిగాం అనుకోండి, బాగా అడిగితే భార్య భర్త అండి అంటుంది, మా భర్త మా భార్య గారండి అంటాడు, తల్లిదండ్రులు పిల్లలండి అంటారు బాబు. ఇందుకే వీళ్ళందరూ నిజంగా దగ్గర వాళ్ళ కాదు కాదు. మరి ఎవరండి దగ్గరవాడు? నీలో అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మే నీకు దగ్గరవాడు. నీలోనే ఉన్నాడు తాను. నీకన్నా బయట ఉన్నారు వీళ్ళందరూ, నీలోనే ఉన్నాడు. నీకు అంతకన్నా దగ్గరవాడు మరి లోకంలో ఇంకెవ్వరూ లేరు. అంత దగ్గరవాడైనా కూడా నువ్వు దర్శించలేకపోతున్నావేమిటి? కారణం ఏమిటి అంటే, నీకు ఆయనకి మధ్య 2 పొరలు అడ్డున్నాయి, అహంకారం మమకారాలని. ఇప్పుడు చూడండి, ఇక్కడ స్టేజీ ఉంది, ఇక్కడ తెర వేశారనుకోండి. సపోజ్ మీరందరూ అక్కడ కూర్చున్నారు, మేము ఇక్కడ కూర్చున్నాం, మీకు మేము, మాకు మీరు కనిపించరు. ఏమున్నది అడ్డు? తెర. దగ్గరే ఉన్నా కనిపించరు. అలాగే మన హృదయంలోనే మనకి అంతర్యామిగా ఉన్నా కూడా పరమాత్మ మనం దర్శనం చేసుకోలేకపోవడానికి కారణం మనకి మధ్య 2 అంగుళాల తేడా ఉన్నది, 2 పొరలు. అహంకారం మమకారం, నేను నాది అనేటువంటి 2 మనని ఏడిపించేవి అవే. ఈ లోకంలో అందరూ దుఃఖాలు పొందేది వీటి వల్లనే, ఇంకేమీ లేవు, ఇవే గొడవ. కనుక ఈ అహంకారాన్ని వదులుకోగలిగినప్పుడు, దాసభావంతో బ్రతకగలిగినప్పుడు సుఖంగా ఉంటాడు. మమకారం పరమాత్మ మీద పెట్టుకోగలిగినప్పుడు, ఈ లోకంలో ఉండేటువంటి వస్తువులు వ్యక్తుల మీదనో కాకుండా పరమాత్మ మీద మమకారాన్ని పెట్టుకోగలిగినప్పుడు బాగుంటాడు. కనుక ఈ 2 తెలుసుకోవాలి. అమ్మ కూడా అహంకరించింది, యశోదమ్మ. ఎలాగైనా సరే నేను ఊరుకుండా ఎట్లాగైనా సరే కొట్టి తీరుతాను చూసుకో, నేను కట్టి తీరుతాను చూసుకో అంటుంది, అహంకరిస్తోంది. భగవంతుణ్ణి బంధించడం అందరికీ సాధ్యం అవుతుందా? భగవంతుణ్ణి బంధించాలి అనుకున్నటువంటి వాళ్ళు 2 ఉన్నారు. ఒకరు యశోద, ఇంకొకరు దుర్యోధనుడు. దుర్యోధనుడు బంధించడానికి ప్రయత్నం చేస్తే ఇంత పెద్ద పెద్ద ఇనప గొలుసులతో బంధించేట కృష్ణుడిని దూతగా వచ్చినప్పుడు. అన్నీ కూడాను ఒక దార పోగుల్లాగా పటపటలాడిపోయేట ఆయన విశ్వరూపం ముందు. బంధించలేకపోయాడు.
అహంకారంతో ఉండేటువంటి వ్యక్తి ఎవ్వరూ పరమాత్మని బంధించలేడు. కానీ అహంకార మమకారాల్ని త్యాగం చేసి ఆయన మీద ప్రీతి కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా సరే లోకంలో పరమాత్మని బంధించగలుగుతాడు. ఇప్పుడు గోపికలందరూ ఏమిటి, వాళ్ళకి ఏమైనా మహాజ్ఞానం ఉందా? గొప్ప వేదాలు వేదాంతాలు అన్నీ తెలుసా వాళ్ళకి? ఏమీ లేదు. నిత్యం సంధ్యావందనాలు చేసి లేకపోతే జపతపాదులు చేసిన వాళ్ళ ఏమీ లేదు. కానీ వాళ్ళ దగ్గర మాత్రం ఉన్నది ఒక్కటి, కృష్ణుడి మీద అనంతమైనటువంటి ప్రేమ, ప్రీతి. ఆ కృష్ణుడి మీద అనంతమైనటువంటి ప్రీతి నీలో కూడా ఉంటే, మరి అందుకనే గోపికలందరూ కూడాను, ఏ కృష్ణ మా చెప్పులున్నాయి తీసుకురా అంటే నెత్తిన పెట్టుకొని తెచ్చేట కృష్ణుడు. ఎవరండి ఆయన? సాక్షాత్తు సృష్టికర్త, జగత్పాలకుడు ఆయన. అలాంటి ఆయన వాళ్ళు తీసుకురమ్మంటే నెత్తిన పాదుకలు పెట్టుకొని తెచ్చేట. ఓయ్ మేము బియ్యంతో కొలుచుకునేటువంటి పాత్రలు తీసుకురా అంటే నెమ్మదిగా అలా పట్టుకొని మోయలేక వస్తున్నట్టు నటించేవట్ట, కింద పడేవట్ట, లేచేవట్ట, మళ్ళీ ఇలా చేసేవట్ట. అంటే అర్థం ఏంటి? ఒక పని మనిషిలాగా ఉన్నట్ట, చేతి మనిషిలాగా. మరి అర్జునుడు అంత గొప్పగా ఆయన్ని ప్రేమించాడు కనుకనే ఆయనకి ఒక సారథి అయిపోయాడు. ఆయన సారథి అవడం అంటే మామూలు విషయం కాదు. చెప్పండి, యుద్ధంలో సారథ్యం చేస్తున్నాడు సారథి ఉంటాడు. గొప్పగా యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆ యుద్ధం జరిగేటప్పుడు రాజనీతి కొద్దిగా ఉంది. ఏమిటి ఆ రాజనీతి అంటే, యుద్ధం జరుగుతున్నప్పుడు వాడితో మాట్లాడి ఇటువైపు ఇలా పో అని చెప్పడానికి కుదరదు. మాట్లాడి చెప్పడానికి కుదరదు గనక అప్పుడు ఏం చేస్తారట అంటే, వెనకాల ఉన్నటువంటి ఆ యుద్ధం చేసేటువంటి యోధుడు ఆ ఉన్నటువంటి ముందు ఉన్నటువంటి సారథిని, అదిగో కుడివైపు వెళ్ళాలనుకోండి, అతని ఎడమ కాలుతో ఒక తందంతాడు. ఇట్లా ఎడమ వైపు వెళ్ళాలనుకోండి, కుడి కాలుతో తంతాట. ఎదురుగా వెళ్ళాలనుకోండి, పాట్మని కొడతాట. తను ఎన్ని దెబ్బలు తిన్నాడో కృష్ణుడు అర్జునుడి చేత. ఎందుకండి? ఆయన మీద ఉండేటువంటి ప్రీతి చేత. ఆయన మీద ఎందుకండి ప్రీతి? ఆయనకి ఈయన మీద అంత ప్రీతి ఉన్నది కనుక. మరి ఆ ప్రీతి ఇందాక తెలిసిందా లేదా? నువ్వు యుద్ధం చేసినా చేయకపోయినా పర్వాలేదయా, నువ్వు ఉంటే చాలు నాకు, అదే ప్రేమ. నువ్వు ఇచ్చేది నాకు అక్కర్లేదు, నువ్వే కావాలి అనుకునేది యథార్థమైనటువంటి ప్రేమ. కానీ మనమందరం నువ్వు ఇచ్చేది కావాలి, నువ్వేమిస్తావు అంటాం. వచ్చేటప్పుడు ఏం తెచ్చావు, వెళ్ళేటప్పుడు ఏమి ఇచ్చావు, ఇదే గొడవ మంది. అందువల్ల పరమాత్మని ఎప్పుడూ కూడా ఏది అపేక్షించకూడదు. ఆయన్ని మాత్రమే అపేక్షించగలిగినటువంటి వాళ్ళు యశోదమ్మ అలాంటిది కనుక ఆ యశోదమ్మకి చిక్కుపడ్డాడు. గోపికలు అలాంటి వాళ్ళు, అందుకనే వాళ్ళకి వశమైపోయాడు. పరమాత్మ యొక్క తత్వం అది. కనుక మనమైనా సరే ఎవరో గోపికలో లేకపోతే గోపబాల్లో లేకపోతే యశోదమ్మో నందుడో కాదు, ఈవేళ ఉన్నటువంటి మనకైనా సరే పరమాత్మ మీద అత్యంతమైనటువంటి ప్రీతి కలిగి జీవిస్తే నీ చేతి మనిషి కూడా అయిపోతాడే. తనని తాను సమర్పించుకుంటాడ పరమాత్మ. అంతటి అద్భుతమైనటువంటి స్థితి కలిగినటువంటి వాడు పరమాత్మ. అందుకని ఇక్కడ ఏమంటున్నారు, దామోదరణై. అందువల్ల యశోదమ్మకి పట్టుపడ్డాడు. ఆవిడ కట్టింది తాడుతో కాదట, మరి ఏమిటండి అని అన్నారు. అంటే ప్రేమ దామ్నా, ప్రేమ అనేటువంటి తాడుతో బంధించగలుగుతారట భక్తులు ఎప్పుడు పరమాత్మని. అహంకారంతో బంధించలేకపోయాడు దుర్యోధనుడు, కానీ యశోదమ్మ ప్రేమ అనేటువంటి తాడుతో బంధించగలిగి. అలాంటి ఆ దామోదరుణ్ణి దామోదరణై తూయో మాయి వందు నాం. ఇక్కడ ఒక చిన్న రహస్యమైనటువంటి అర్థం చెప్పుకోవాలి. యశోదమ్మ కట్టేసింది రోటికి కృష్ణుణ్ణి కదండి. ఆ రోటికి కట్టేసింది. రోల్ అంటే ఏమిటండి? రోల్ ఎంత భాగ్యం చేసుకుందో కదా అనుకుంటాం. ఆ రోలు ఏమిటండి? రోలు అంటే ఆచార్యులు అన్నారు, గురువుట.
ఉపనిషదర్థం ఉలూకలే నిబద్ధం అన్నారు. ఉపనిషదర్థం అంటే ఉపనిషత్తుల్లో చెప్పబడేటువంటి అర్థం పరమాత్మ. ఆయన ఎక్కడ బంధింపబడ్డట? ఉలూకలే నిబద్ధం అన్న. ఉలూకలం అంటే రోలు, ఆ రోటికి కట్టబడ్డాడు. ఏమండి ఉలూకలానికి కట్టుబడ్డాడంటే ఏమిటండి దానిలో ఉన్న అర్థం అంటే ఉలూకలం అంటే ఆచార్యుడయ్యా అన్నారు. ఎట్లాగండి ఉలూకలం అంటే ఆచార్యుడు అనంటే ఆ రోల్ చేసే పని ఏమిటండి? బాగా కఠినంగా ఉండి నోట్లో వేసుకుంటే పళ్ళు పగలగొట్టేటువంటి మినుములు, పెసలు, ఇలాంటివేవో గింజలు ఉంటాయి కదా, అలాంటి వాటన్నిటినీ కూడాను దాంట్లో వేసి దంచితే ఏం చేస్తుంది? అది అనుభవయోగ్యం కానటువంటి వస్తువుల్ని అనుభవయోగ్యం చేసి ఇచ్చేటువంటిది రోల్ అంటే. కనుక ఆచార్యుడు కూడా అలాంటి వాడే. ఆచార్యుడు ఏం చేస్తాడట? ఉపనిషత్తుల్లోనూ వేదాల్లోనూ చెప్పబడినటువంటి కఠినమైనటువంటి విషయాలన్నింటినీ చిన్న చిన్న కథల రూపంలోనూ మాటల రూపంలోనూ అందరికీ అనుభవయోగ్యం చేస్తూ అందిస్తాడట. అందుకని ఆచార్యుడితో సమానం. ఆచార్యుడికి బంధింపబడతాడు పరమాత్మ. ఆ రోటికి కదా బంధింపబడ్డాడు అంటే ఆచార్యుడి యొక్క బంధనంలో ఎప్పుడూ కూడా ఉంటాడు. ఏమిటా బంధనం? ప్రేమ. ఆచార్యుడికి ఉండేటువంటి ప్రేమ అనేటువంటి రజ్జువు తాడు చేత పరమాత్మ బంధింపబడి ఉంటాడు. అదిట దామోదరుడంటే అర్థం. అందువల్ల తూయోమాయి వందునాం, అలాంటి ఆ దామోదరుణ్ణి మనం తూయోమాయి వందు, మనం పరిశుద్ధులమై వచ్చాము, వచ్చి ఆరాధించాలి. మనం అందరం ఏమిటి ఇక్కడ పరిశుద్ధత అంటే ఏమిటి? ఏమండి అంటే శ్రీరామాయణంలో రామచంద్రుడి దగ్గరికి విభీషణుడు వస్తాడు శరణాగతి చేయడానికి. ఎక్కడి నుంచి వచ్చాడు? రావణాసురుడి దగ్గర నుంచి వచ్చాడు. ఆ లంక నుంచి వచ్చినటువంటి విభీషణుడిని యథార్థంగా రాక్షసుడు ఎవరైతే రాముడికి అపకారం చేశారో ఆ రావణాసురుడి సోదరుడు విభీషణుడు, ఆయన్ని స్వీకరించడానికి అవకాశం లేదు. కానీ ఆయన వచ్చి మాత్రం నన్ను స్వీకరించమని ప్రార్థిస్తున్నాడు, శరణాగతి చేస్తున్నానంటున్నాడు. అప్పుడు రాముడు అన్నట్ట, మమ చాప్యంతరాత్మాసౌ శుద్ధం వేత్తి విభీషణం అన్నట్టు. అంటే ఏమంటున్నట్ట? నేను మనస్ఫూర్తిగా విభీషణుణ్ణి పవిత్రుడిగా తలుస్తున్నాను అని అంటట. ఎవరి మాట అన్నది? సుగ్రీవుడు అన్నట్టు రాముడితో. నేను పరిపూర్ణంగా నమ్ముతున్నాను, అతను పరిపూర్ణంగా పరిశుద్ధుడు అన్నాడు. ఏమిటండి పరిశుద్ధత అంటే? తూయోమాయ్ అంటున్నారు, మేము కూడా చాలా పరిశుద్ధమై వచ్చాం. పరిశుద్ధత ఏమిటి అని అంటే ఎక్కడా కూడాను కల్తీ లేనటువంటి ప్రేమ, శరణాగతి. విభీషణుడు వచ్చాడు, నాకు అన్న లేదు, రాజ్యం లేదు, అన్నిటినీ నేను వదిలిపెట్టేశానయ్యా, నాకు రాఘవం శరణం కదా, నాకు రాఘవుడే నాకు శరణాగతి దిక్కు, ఇంకొకటి ఏది దిక్కు కాదు అని వచ్చాడు. అది పరిశుద్ధత అంటే. కనుక మనం కూడా అలాగే వచ్చాం కదమ్మా. గోపికలు అంటున్నారట, మనం కూడా మాకు ఇంకొకటి ఏమీ లేదు, కృష్ణుడే గతి అని వచ్చినటువంటి వాళ్ళం. కనుక తూయోమాయి వందునాం, పరమాత్మను ఆశ్రయించేటప్పుడు మొట్టమొదట కావలసినటువంటి లక్షణం ఇదిట. మనకి ఇంకేమీ లేదు, నీవే తప్ప నితఃపరం బెరుగా మన్నింపందగుందీను నువ్వు తప్ప నాకు ఇంకొక దిక్కు లేదు అని పరిపూర్ణంగా ఆశ్రయించగలిగితే అదే పరిశుద్ధత. కానీ మనకు మాత్రం అలా ఉండదు, కల్తీ ఉంటుంది మన యొక్క ప్రేమలో. ఆయన దగ్గర అడిగాం, ఇవ్వకపోతే పర్వాలేదు, పక్కన ఇంకో ఆయన ఉన్నాడు కదా, ఆయన దగ్గర పట్టుకుపోదాం అనుకుంటాం. ఇచ్చినా ఇవ్వకపోయినా, నాకు సుఖాన్ని కలిగించినా కలిగించకపోయినా, నాకు నువ్వే కావాలి అనగలిగేటువంటి ప్రేమ కావాలి. అందువల్ల అలాంటి ఆ పరమాత్మని తూమలర్ అని అంటున్నారు. ఇక్కడ మనకి 8:15 అయిపోయింది,
మళ్ళీ దూరంగా వెళ్ళవలసినటువంటి వాళ్ళు ఉంటారు కదా బాబు. కానీ వెళ్ళటికి ఆపేద్దాం, మిగిలిన భాగాన్ని రేపు చెప్పుకుందాం రేపటి పాసురంతో పాటుగా. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. గోవింద జయ జయ గోపాల జయ జయ. గోవింద జయ జయ గోపాల జయ జయ. రాధారమణ హరి గోవింద జయ జయ. గోవింద జయ జయ గోపాల జయ జయ. గట్టిగా చెప్పండి రా, ఇవాళ ఏకాదశి కాదు కదా, గట్టిగా చెప్పండి. మీరంతా కొత్తగా వచ్చారా? మొదటి రోజు వినలేదా? భగవంతుని గురించి కీర్తించేటప్పుడు నోరారా కీర్తించాలట. ఎందుకు? మనకి ఇంద్రియాలన్నీ ఇచ్చింది ఆయన్ని కీర్తించడం కోసమే. మరి ఇంద్రియాలన్నీ ఇచ్చింది ఆయన కోసం అయినప్పుడు మనం అది చేయకపోతే ఏం చేస్తాడు? ఏమండి, ఎవరైనా ఒక ఆలయం కట్టడానికి సిద్ధపడ్డాడు, ఓ మహాదాత దగ్గరికి వెళ్ళాడు. బాబు నేను ఆలయం కడుతున్నా, నాకు డొనేషన్ ఇస్తారా అన్నాడు. మంచి దాత కనుక నిజంగానా లోకానికి ఉపకరించే కార్యం చేస్తున్నావు, ఇదిగో నీకు 10 లక్షలు ఇస్తున్నానని ఇచ్చాడు. ఆలయం కడతానని చెప్పి 10 లక్షలు తీసుకొని తన ఇల్లు కట్టుకుంటానికి వాడాడు అనుకోండి, ఇచ్చిన దాత ఊరుకుంటాడా? కాలర్ పుచ్చుకొని మరి పీక్కుంటాడు అతని దగ్గరని కదండి. మరి భగవంతుడు కూడా అదే చేస్తాడు. మనకి మన ఇంద్రియాలన్నీ ఆయన ఇచ్చింది ఆయన కోసం ఉపయోగించడానికి, మనం దానికోసం ఉపయోగించట్లేదు. మనని పొగుడుకోవడానికి, ఇతరులని తిట్టడానికి ఇది మన నోరు ఉపయోగపడేది. ఆయన్ని పొగడడానికి మాత్రం ఎప్పుడూ ఉపయోగపడలేదు. అందుకని ఏం చేస్తాడో తెలుసునా? తన్నడు, కోప్పడడు. నాన్న నీకు ఉపయోగపడింది నీ దగ్గర ఎందుకులే అంటాడు బాబు. ఏమంటాడు? నీకు ఉపయోగపడనటువంటిది నీ దగ్గర ఎందుకులే అంటాడు. అంటే ఏంటి? నేను ఇచ్చినటువంటి ప్రయోజనం లేకుండా ఉన్నటువంటి ఈ నోరు నీకెందుకులే అని వచ్చే జన్మలో నోరు లేని జన్మనిస్తాట. మరి మీ ఇష్టం, తర్వాత మీకు అది కావాలి అనుకుంటే కీర్తించకండి. మాకు మంచి జన్మ నోరున్నది కావాలి అనుకుంటే భగవంతుడిని కీర్తించండి. మరి ఇప్పుడు చూద్దాం. గోవింద జయ జయ గోపాల జయ జయ. గోవింద జయ జయ గోపాల జయ జయ. రాధారమణ హరి గోవింద జయ జయ. గోదారమణ హరి గోపాల జయ జయ. గోవింద 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 జయ జయ. గోపాల 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 జయ జయ. గోవింద జయ జయ గోపాల జయ జయ. గోవర్ధనోద్ధార గోవింద జయ జయ. గోపీ మనోహర ముకుంద జయ జయ. గోవర్ధనోద్ధార గోవింద జయ జయ. గోపీ మనోహర ముకుంద జయ జయ. గోవింద జయ జయ గోపాల జయ జయ.
గోవింద జయ జయ గోపాల జయ జయ. జై గోవింద, జై జై గోవింద, జై 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 గోవింద. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, జై 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 శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.